ఎపిసోడ్ నెంబర్ 101. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభం. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను ధన్యతను ప్రభు మనకి ఇచ్చింది. ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాము. అయితే ఈ రోజు ఈ కార్యక్రమంలోకి ఇంకా వెళ్ళకముందు ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే, కొద్ది రోజుల క్రితము హితబోధ హైదరాబాద్ లో నిర్వహించినటువంటి అద్భుత వరాల పరిశీలన అనే కాన్ఫరెన్స్ వంటి మరో కాన్ఫరెన్స్ ని విశాఖపట్నంలో నవంబర్ 15వ తారీఖున నిర్వహించబోతున్నాం. అద్భుతాలు, స్వస్థతలు, అలాగే భాషల వరం గురించి, ప్రత్యక్షతలు నేటికి కొనసాగుతున్నాయా అనే అంశం గురించి, అసలు పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకోగలుగుతాము, ఇటువంటి అంశాలన్నింటి గురించి ఆ రోజు వాక్యానుసారంగా బైబిల్ ఏం చెప్తుందో పరిశీలించడం కొరకు ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో విశాఖపట్నము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మా హితబోధ వీక్షకులు కానీ, క్రైస్తవ మిత్రులు కానీ, మీరందరూ కూడా తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ కి సంబంధించిన గూగుల్ ఫామ్ కి సంబంధించిన లింక్ మా డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే లైవ్ చాట్ లో మేము పోస్ట్ చేసి ఉంచుతాము. దయచేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన క్రైస్తవ మిత్రులకు, పరిచయస్తులకు వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకునేలాగా ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యేలాగా ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, గత 100 ఎపిసోడ్లుగా మీరు ఎంతగానో సహాయం చేస్తూ అనేకులు ప్రభువా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ప్రశ్నలు నివృత్తి చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో ప్రభు మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. వెబు గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మీ జ్ఞానం చేత నింపి మీ మహిమార్థమే మీరు వాడుకుంటున్నామని, అలాగే ప్రశ్నలు అడగడం కొరకు సిద్ధపడి ఉన్న వారు కూడా ప్రభు మరి త్వరగా జాయిన్ అవ్వగలగడానికి, వారి ప్రశ్నలు వింటున్న వీక్షకులందరికీ కూడా ప్రయోజనకరంగా, అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉన్నట్లు చక్కగా సూటిగా ప్రశ్న అడగటానికి, వాక్యానుసారం జవాబులు పొందుకోవడానికి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఎటువంటి అంతరాయాలు లేకుండా సహాయం చేయమని యేసునామమున ఆస్వాదించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విభు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్ యశ్వంత్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారంలాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే లైవ్ చాట్ ఉంటుంది. ఆ లైవ్ చాట్ లో మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. మధ్య మధ్యలో లైవ్ చాట్ క్వశ్చన్స్ తీసుకుంటుంటాము. చివరిలో కంప్లీట్ గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు లైవ్ చాట్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటాం. లేదు నేరుగా జూమ్ లో జాయిన్ అయ్యి విభు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే అదే లైవ్ చాట్ లో జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్కోడ్ అలాగే లింక్ పిన్ చేసి ఉంచడం జరిగింది. వాటి ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని మీ ప్రశ్న అడగచ్చు. లేదంటే మాకు అసలు లైవ్ చాట్ ఆప్షన్ కనిపించట్లేదు అని అంటే కనుక అప్పుడు మీరు బహుశా హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. దాంట్లోనే మీరు క్వశ్చన్స్ టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచవచ్చు. లేదా అందులో మేము పిన్ చేసి ఉంచిన జూమ్ లో లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభు గారిని ప్రశ్న అడగాలనుకునేవారు దయచేసి మీ ప్రశ్న సూటిగా, క్లుప్తంగా అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే విభు గారి అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ మీ ప్రశ్న పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే ఇంకొక ఫాలో అప్ క్వశ్చన్ కి మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించి అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని గమనించండి. అలాగే లైవ్ చాట్ లో ఒక యూజర్ ఐడి నుంచి అడిగిన క్వశ్చన్స్ లో ఒక ప్రశ్న, అలాగే జూమ్ పార్టిసిపెంట్స్ లో ఒక పార్టిసిపెంట్ ఒక ప్రశ్నకు మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీకు జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి. జూమ్ పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీరు ప్రశ్న అడగడము విభు గారి జవాబు చెప్పడం పూర్తి అయిపోతే కనుక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రవీణ్ బాబు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. ప్రవీణ్ బ్రదర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. yes brother ప్రవీణ్. బ్రదర్, ఈ విషయం మీద చాలా సార్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్మాల్ కన్ఫ్యూజన్ బ్రదర్. ఏంటంటే మనము యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత మరియు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం అది నీతిగా ఎంచబడి మన పరలోక రాజ్యానికి కూడా మనం అర్హులం అని చెప్పి బైబిల్ చెప్తున్నట్టుగా బ్రదర్. సో వేరే విషయాల్లో మనం నీతిగా లేకపోతే అప్పుడు కూడా మనం ఈ యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించినందుకు మనం పరలోక రాజ్యానికి అర్హులం అవుతామా అనేది కన్ఫ్యూజన్ ఉంది బ్రదర్. అంటే చాలా విషయాల్లో మనం తప్పిపోతాం కదా.
ఉమ్. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడం వల్లనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నప్పుడు మిగతా విషయాల్లో తప్పిపోతున్నప్పుడు ఈ ఉమ్. విషయంలో కన్ఫ్యూజన్ బ్రదర్ ఎలా అర్థం చేసుకోవాలి? యా, మంచి ప్రశ్న అడిగారు ప్రవీణ్ గారు. అయితే ఆ, ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడము. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. అంటే నీతిమంతులుగా తీర్చబడడానికి మనం చేసే ఏ క్రియ కూడా, అది భక్తి క్రియ కావచ్చు, లేకపోతే నీతి క్రియలుగా పిలువబడేటటువంటి క్రియలు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ఏదైనా సరే అవేవి కూడా పరిగణలోనికి రావు. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి, మనకు ఉచితంగా దేవుడు ఆపాదించేటటువంటి నీతి ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాము. దాని ద్వారా మాత్రమే నిజంగా రక్షణ అనేది మనకు అనుగ్రహించబడుతుంది. ఓకే, సో అయితే రక్షణ అనుగ్రహించబడిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పరిశుద్ధపరచబడడం అని అంటాం. అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. రక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క అంతరంగంలో, ఆయన రక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క అంతరంగంలో నివసించడంతో పాటుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి ఆ వ్యక్తిని మార్చడం అనేటటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాడు. కాబట్టి రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి, నీతిమంతుడుగా తీర్చబడినటువంటి ఒక వ్యక్తి నీతిమంతుడుగా జీవించడానికి ఎలాంటి నిర్లక్ష్యము చూపించడు అన్నటువంటిది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే, రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిలో ఖచ్చితంగా కనబడేటటువంటి ఒక ఫలము పరిశుద్ధత. అతను పరిశుద్ధత వైపుకి మొగ్గు చూపిస్తాడు, పాపాన్ని ప్రతిదినం చంపడానికి ఇష్టపడతాడు, దేవుడు ప్రేమించే వాటిని ప్రేమిస్తాడు, దేవుడు ద్వేషించే వాటిని ద్వేషిస్తాడు. ఒకవేళ అలాంటి లక్షణం ఒక వ్యక్తిలో లేకపోతే అతను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడని అతను అనుకుంటున్నాడు, కానీ నిజంగా అలాంటిదేమీ అతని జీవితంలో జరగలేదు అని అర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని రక్షిస్తే అతని పాపముల నుండి రక్షిస్తాడు అని లేఖనం చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు కాబట్టి, కేవలం పాప శిక్ష అయినటువంటి నరకం నుండి మాత్రమే మనల్ని రక్షించి పాప మాలిన్యంలో, పాపపు బంధకంలో, పాపపు ఏలుబడిలో కొనసాగడానికి అనుమతిస్తాడు అని అనుకుంటే అది బైబిల్ వర్ణించేటటువంటి రక్షణ కాదు. కాబట్టి ఒక వ్యక్తి పాపంలో ఇంకా ఇష్టపూర్వకంగా కొనసాగుతున్నాడు, దాంట్లో ఆనందించగలుగుతున్నాడు, దానివల్ల అతనికి ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బంది అనిపించట్లేదు అని అంటే ఖచ్చితంగా అతని రక్షణలోనే ఏదో సమస్య ఉంది, నిజంగా రక్షణ పొందలేదు ఆ వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, పాపం చేయజాలడు అంటే అఫ్కోర్స్ అది మరణకరమైనటువంటి పాపాన్ని గురించి మాట్లాడుతుంది ఈవెన్చువల్లీ. కానీ ఏ పాపమైనా యేసుక్రీస్తు ప్రభువుని లక్ష్య పెట్టి ఇష్టపూర్వకంగా మనం కొనసాగేటటువంటి ఏ పాపమైనా తుదకు ఆ మరణకరమైనటువంటి పాపం వైపుకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని విషయంలో అప్రమత్తంగా ఉంటారు విశ్వాసులందరూ కూడా. అలా లేరు అని అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. సో అంగీకరించిన తర్వాత పాపం విషయంలో అసలు శ్రద్ధ తీసుకోకుండా ఉండడము, అది వరకు పాపాన్ని ఎలా సుఖంగా అనుభవించగలిగాడో, అది ఇచ్చేటటువంటి సుఖాన్ని ఎలా కోరగలిగాడో అదే వైఖరి ఇంకా కనబడుతుంది అని అంటే పాపానికి అతనికి మధ్యలో ఎలాంటి వైరము రాలేదు కొత్తగా, దాన్ని శత్రువుగా చూడట్లేదు, దాన్ని అధిగమించాల్సినటువంటి, దాన్ని చంపాల్సినటువంటి ఒక ప్రాణాంతకమైనటువంటి ప్రమాదంగా అతను చూడట్లేదు అని అంటే దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ అబౌట్ ఇట్స్ వెరీ సాల్వేషన్ ఇట్ సెల్ఫ్. ప్రవీణ్ గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ని, సొంత బ్రదర్ని, సహోదరుని క్షమించలేకపోవటం అనే దాంట్లో దగ్గరే మనం పడిపోతాం. అంటే ఎగ్జాంపుల్ గా అది కూడా మన రక్షణకి రక్షింపబడినా కూడా అది కూడా మన పాపాన్ని సూచిస్తుంది కదా బ్రదర్. అంటే అంటే మనం క్షమించబడ్డాం అని చెప్పడానికి ఒకానొక ఖచ్చితమైనటువంటి నిదర్శనం మన సహోదరులను మనం ప్రేమించగలగడం, వాళ్ళని క్షమించగలగడం కూడా. అయితే క్షమించడానికి సంబంధించినటువంటి నియమాలన్నీ కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. క్షమించలేకపోవడం అంటే మనసులో పగ పెట్టుకోవడము, ద్వేషం పెంచుకోవడము అనేది ఎప్పుడు కూడా ఒక విశ్వాసి చేయలేడు, ఎవరి విషయంలో కూడా. అది చేయకూడదు. మనసులో క్షమించడం, హృదయంలో క్షమించడం అనేది ఉంది. అయితే ఆ క్షమాపణ, ఆ ప్రేమ వ్యక్తపరచడం అనేది అన్ని సందర్భాల్లో వీలు పడకపోవచ్చు. అంటే అవతల నుంచి మనం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదమే ఉండొచ్చు, లేకపోతే అతను చేసినటువంటి తప్పు అతను తెలుసుకోనటువంటి స్థితిలో ఉండొచ్చు. అలాంటప్పుడు అతను తెలుసుకునేంత వరకు కూడా అతనికి సహాయపడే విధంగా అతన్ని దూరంగా ఉంచడం అనేది, అతని పట్ల కొంత కఠినంగా వ్యవహరించడం అనేది ప్రేమపూర్వకంగా మనం చేయదగినటువంటి విషయమే. అలా చేయమని వాక్యం కూడా నేర్పిస్తూ ఉంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ప్రత్యేకంగా చదివితే చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా తప్పిదం చేస్తే అతన్ని గద్దించు, అతను మారుమనసు పొంది నేను తప్పు చేశానని ఒప్పుకుంటే కనుక అతన్ని క్షమించు అని అంటున్నాడు అనమాట. సో ఆ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. దేవుడు కూడా అదే నియమంతో మనతో వ్యవహరిస్తాడు కదా. అంటే మనం మారుమనసు పొందకపోయినా దేవుడు మనల్ని క్షమిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు. మారుమనసు పొందితే ఆయన క్షమిస్తాడు. అలాగే సహోదరుని విషయంలో కూడా అతను మనసు పొందాలి అని మనం అపేక్షించాలి. మన ఎడల తప్పిదం చేసినటువంటి సహోదరుడు అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం క్షమించగలగాలి. కానీ క్షమించలేకపోవడం అనేది క్షమించబడినటువంటి ఒక వ్యక్తికి ఉండేటటువంటి లక్షణం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
దేవుని చేత క్షమించబడితే మనం కూడా క్షమించేవారిగా ఉంటాము. ఆయన ఆయన కనికరాన్ని మనం రుచి చూసాం కాబట్టి కనికరం చూపించేవారిగా ఉంటాం ఖచ్చితంగా. అది. యా బ్రదర్, థ్యాంక్ యూ ఎస్ బ్రదర్, ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది బ్రదర్. క్లారిఫికేషన్. చిన్న క్వశ్చన్. మోషే యాక్చువల్గా యెహోవా దేవుని చూస్తారు కదా, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్? అంటే సినాయి కొండ మీద ఆయన వెళ్తున్నప్పుడు క్రాస్ చేస్తున్నప్పుడు నా వీపు భాగాన్ని చూసినట్టుగా మోషే రాసినట్టు ఉండదు కదా, అది ఎలా అర్థం చేసుకోవాలి బ్రదర్ దాన్ని? అంటే పాక్షికంగా మాత్రమే దేవుని మహిమను చూశాడు అని అర్థం చేసుకోవాలి. సంపూర్ణంగా ఎవరు ఆయన్ని చూసి ముఖాముఖిగా చూడటము అని అంటే సంపూర్ణంగా ఆయన మహిమను చూడడం. ఒక వ్యక్తిని మనం గుర్తుపట్టడం అనేది అతని ముఖాన్ని చూసి గుర్తుపడతాం కదా, అలా దేవుణ్ణి ముఖాముఖిగా చూడటం అంటే ఆయన సంపూర్ణ మహిమను చూడటము అనేది ఏ మానవుడికి సాధ్యం కాదు. అయితే పాక్షికంగా మాత్రమే నన్ను నువ్వు చూడగలుగుతావు అని చెప్తున్నాడు. మనకు అర్థమయ్యేటటువంటి అదే ఆ, భాష పరిమితిలో దాన్ని వ్యక్తపరుస్తూ వీపు భాగాన్ని మాత్రమే చూస్తావు కానీ ముఖం చూడలేవు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అయితే మనం చూడగలిగేటటువంటి ఒక రూపంలో దేవుడు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి లేఖనంలో. ఓకే. సో అంటే ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చాడు, అక్కడేమో సంపూర్ణంగా ఒక మానవుడిలాగే కనబడి మానవుడిలాగే ఆయనతో సహవాసం చేసి కలిసి భోజనం కూడా చేసి వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం మనం అబ్రహాం విషయంలో. సో అంటే మనం చూడగలిగే పరిమితుల్లోకి తన్ను తాను తగ్గించుకొని మనకు తన్ను తాను కనబరుచుకునేటటువంటి సామర్థ్యం కానీ స్వాతంత్ర్యం కానీ దేవుడికి ఉంది. అది ఆయన చేయాలనుకున్నప్పుడు చేస్తాడు. సో మోషేకి ఎంతవరకు తను బయలుపరచుకోవాలనుకున్నాడు. అయితే దేవుడు ఉన్నట్టుగా సంపూర్ణ మహిమలో ఆయన చూడడం అనేది ఎవరికి సాధ్యం కాదనమాట. ఎవరు సమీపించలేని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి అది చూడలేవు అని చెప్తున్నాడు అనమాట మోషేకి. కానీ పాక్షికంగా తన మహిమను ఎంతవరకు దేవుడు చూపించాలని ఉద్దేశించాడు అంతవరకు చూపించాడు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరి చెప్పి పరిచయం చేసుకుని మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ అన్న, నా పేరు చక్రవర్తి. Yes. నేను పూణే నుంచి కాల్లో జాయిన్ అయ్యాను. ఎలా ఉన్నారు? ఫైన్ చక్రవర్తి. ఓకే అన్న. అన్న, నా క్వశ్చన్ ఏంటంటే నోవా ఫ్లడ్ జరిగిన తర్వాత గురించి అన్న. నోవా ఫ్లడ్ అయిపోయిన తర్వాత అతను ఒక వైన్యార్డ్ వేసి తర్వాత మత్తుడై పడిపోయిన సందర్భం చూస్తాం. అక్కడ ముగ్గురి కొడుకుల్లో హాము అతను చూడకుండా, అంటే తను అపహాస్యం కాదు, నార్మల్ గా చూసి వెళ్ళిపోయినట్లు కనబడతాం. తర్వాత వాళ్ళిద్దరు మిగతా సహోదరులు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళినట్లుగా అంటే గుడ్డ కప్పి తీసుకుని వెళ్ళినట్లుగా అక్కడ 9వ అధ్యాయం 10వ అధ్యాయం దగ్గర చూస్తా ఉన్నా ఆది కాండంలో. అయితే ఇక్కడ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత నోవా లేచినప్పుడు అతను శపిస్తాడు కదన్నా, హాము సంతానాన్ని ఇలా అవుతారు అని చెప్పేసి, మీరు మీ సహోదరుల యొక్క డిసెండెంట్స్ కి ఇలా అవుతారు అంటే దాస్యం చేస్తారన్నట్లుగా శపిస్తాడు కదన్నా. అయితే ఇది నెరవేర్పు అనేది నేను చదివితే నాకు అర్థమైనది యెహోషువ గ్రంథంలో 9వ అధ్యాయం దగ్గరలో కనిపిస్తది కదన్నా. అక్కడ కానానైట్సే కదా హాము యొక్క డిసెండెంట్స్ అంటే. ఓకే. అయితే ఇప్పుడు అది అతను అక్కడ శపించినది ఫుల్ఫిల్ అయినట్టా అవునట్టా అన్న? మనము అంటే నేను ఫాలో అప్ క్వశ్చన్ కూడా అడుగుతానన్నా, అంటే ఇంతకు ముందు అడిగిన దానికి సంబంధించి. ఓకే. Yes, అన్న. ఇది ఆన్సర్ చేద్దాం. రెండు వేరు విషయాల్ని మనం కలుపుతున్నాం ఇక్కడ. హాము విషయంలోను కనాను విషయంలోను దేవుడు పెట్టినటువంటి శాపం ఏదైతే ఉందో, తండ్రుల దోషాన్ని 3-4 తరాల వరకు నేను శిక్షిస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ తరాల్లోనే ఆ శాపము నెరవేరిపోయి ఉండాలి ఆయన చెప్పినటువంటి నియమాన్ని బట్టే. యెహోషువ గ్రంథంలో కనానీయులు శిక్షించబడ్డానికి, దండించబడ్డానికి వేరే కారణాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కారణాలు మనము లేవికాండం 18వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో ఇలాంటి సందర్భాల్లో చూస్తున్నాం. ఒకటి, ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి పాపాలలో 2 ప్రస్తావించబడింది ఏంటి అని అంటే వావి వరుసలు తప్పి లైంగిక సంబంధాలు కలిగి ఉండటం ఒకటి, ఇంకొకటి అన్య దేవతలకు నరబలి అర్పించడం. సో ఈ 2 పాపాలు చిన్నపిల్లల్ని నరబలి, బేసికలీ ముఖ్యంగా చిన్నపిల్లల్ని బలి అర్పించేవాళ్ళు. బట్ నరబలి ఇస్ ద పాయింట్ అక్కడ. సో సో ఇవి దేవునికి హేయమైనటువంటి క్రియలు. వాటిని బట్టి వారిని నిర్మూలన చేస్తాను, మీరు కూడా ఇలాంటి పాపాలు చేస్తే మిమ్మల్ని కూడా నిర్మూలన చేస్తానని వార్నింగ్ ఇచ్చి మరి ఇశ్రాయేలీయులకి దేవుడు వారికి ఆ వాగ్దాన దేశం ఇవ్వడం అనేది జరిగింది.
వాళ్ళు అలాంటి అన్నా క్రియలు చేసినప్పుడు వాళ్ళ మీద కూడా శత్రువుల్ని తీసుకొచ్చి అలాగే దండించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నోవా సందర్భంలో పెట్టినటువంటి శాపానికి తర్వాత కనానీయులతో ఆయన వ్యవహరించినటువంటి విషయానికి సంబంధం లేదు. ఆ రెండు వేరు వేరు విషయాలు, వేరు వేరు విషయాలను బట్టి వారిని శిక్షించడం జరిగింది అనేది గుర్తించాలి మనం. అది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ థియరీని ఎక్కడి వరకు లాగారంటే తర్వాత ఆఫ్రికన్స్ని ఈ తెల్లవాళ్ళు తీసుకొచ్చి అన్నా స్లేవ్స్గా మార్చుకున్నప్పుడు, బానిసలుగా మార్చుకున్నప్పుడు కూడా దాన్నే ఒక ఆధారంగా చూపించి, అంటే బైబిల్ దీన్ని సమర్థిస్తుంది, అంటే ఆఫ్రికన్స్ అంటే బ్లాక్స్, జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా యా డిసెండెంట్స్ రైట్, అంటే బ్లాక్స్ ఉంటుంది. వాళ్ళు జియోగ్రఫికల్ ఐడెంటిటీ అంతా కూడా సరిపోతుంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ దాస్యంలో ఉండాల్సిందే, మాకు బానిసలుగా ఉండాల్సిందే. వాస్తవానికి సువార్త చెప్పింది ఏంటి? సువార్త విలువలని బట్టి మనం ఆలోచించినప్పుడు అలాంటి దాస్యం, వాళ్ళు ఎలాంటి దాస్యాన్ని అయితే ఇక్కడ ఆ, తీసుకొచ్చారో ఈ వైట్స్, అలాంటి దాస్యాన్ని బైబిల్ ఎక్కడ కూడా ఆమోదించలేదు. అంటే ఒక ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ లాంటి ఆ, 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 యజమాని దాసుడు అన్నటువంటి సంబంధాన్ని బైబిల్ ఆమోదించి ఉండొచ్చు, కానీ దాస్యంలోనికి ఎవరినైనా ఇలా అమానుషంగా లోబరుచుకోవడం అన్నటువంటి ఆ పద్ధతి ఏదైతే ఉండిందో అలా ఎప్పుడు కూడా లేఖనాలు అనుమతించలేదు. కానీ ఈ వచనాల్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు దాన్ని వక్రీకరించి ఆ విధంగా సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేశారు అనేది మనకు తెలుసు. బట్ దానికి దీనికి అసలు కనెక్షనే లేదు. అది కేవలం బైబిల్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ సొంత విధానాల్ని వాళ్ళు సమర్థించుకోవడం మాత్రమే తప్ప ఆ, దానికి జస్టిఫికేషన్ ఏం లేదు. అది కేవలం 3-4 తరాల్లోనే అయిపోయి ఉండాలి, కనాన్ వరకు అయిపోయి ఉండాలి. బహుశా హాము, కనాను, అతని సంతతి వారు అని చెప్పినప్పుడు ఆ 3-4 తరాల వరకు అయిపోయి దీనికి ప్రత్యేకంగా వేరే కారణాలు చెప్తున్నారు. ఎక్కడ కూడా తర్వాత నోవా శాపాన్ని బట్టి వీళ్ళని నేను అప్పగిస్తున్నాను శత్రువులకని ఎక్కడ చెప్పలేదు. కనానీయుల విషయంలో వేరే కారణాలు చెప్తున్నాడు దానికి, రైట్. సో అది యా రైట్. అన్న నేను ఇంతకు ముందు కూడా అడిగానన్నా, అదే 3-4 తరాల గురించి శాపం అనేది వస్తుంది అని చెప్పేసి అన్న దాని గురించి. అప్పుడు మీరు చెప్పారు, అవును, అంటే ద్వితీయోపదేశ కాండంలో దీనికి కంప్లీట్ గా అగెనిస్ట్ గానీ ఎవరి చేసిన తప్పుకే వాళ్ళు శిక్ష అనుభవిస్తారన్నట్లుగా మనకు కనబడుతుంది కదన్నా. ఓకే. అయితే 3-4 తరాలైనా కూడా అది అసలు అంటే కంప్లీట్ గా లేకుండా ఉండాలి, కానీ మళ్ళీ కొంచెం దానికి నేను ఆల్రెడీ 3-4 చెప్పాను ఎక్స్ప్లెనేషన్. ఏం చెప్పాను అని అంటే, ఇప్పుడు 3-4 తరాలు అని ప్రత్యేకంగా చెప్పబడ్డంలో ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి తన 3-4 తరాల వరకే మాక్సిమం చూడగలుగుతాడు. సో ఒకవేళ అతను చేసినటువంటి పాపదోషంతో సహకరించేటటువంటి అవకాశం ఎవరికైనా ఉంటే కుటుంబ సభ్యులకి, అది 3-4 తరాల వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అంటే అతని 4వ తరము ఆ టైంలో అతను పాపం చేసిన టైంలో జీవించి ఉంటే, అతనితో ఆ పనిలో సహకరించి ఉంటే, అప్పుడు అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు ఆ దోషంలో లేకపోతే ఆ పాపంలో వాళ్ళు కూడా పాలిభాగస్తులు కాబట్టి ఆ శిక్ష వాళ్ళకు కూడా న్యాయంగానే వస్తుంది. కానీ వాళ్ళు ఒకవేళ ఆ పాపం చేయకపోతే అయినా దేవుడు వాళ్ళ సంతానం కాబట్టి వాళ్ళకి ఆ శాపం పెట్టి తీరాల్సిందే అన్నటువంటి పద్ధతిలో వ్యవహరిస్తాడని ఎక్కడ చెప్పబడలేదు. అలా మన రాజుల గ్రంథంలో ఉన్నటువంటి చరిత్రను కూడా చాలాసార్లు చూస్తే చాలా దుర్మార్గులైనటువంటి వారి కుమారులు అసలు 3-4 తరం కూడా కాదు, నెక్స్ట్ జనరేషనే, తర్వాత తరమే నీతిమంతుడుగా ఉంటే వారిని ఆశీర్వదించినట్టుగా దేవుడు అంతకుముందు వాళ్ళ తండ్రి కాలంలో ఉన్నటువంటి శాపం కానీ దానివల్ల వచ్చినటువంటి దుష్ప్రభావం కానీ అవన్నిటిని కూడా తొలగించినట్టుగా కూడా చాలాసార్లు చూస్తూ ఉన్నాం మన లేఖనాల్లో. సో దేవుడు న్యాయంగానే ఈ నియమాన్ని అన్వయిస్తాడు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అన్న, ఈ నోవా విషయంలోనేనన్నా, అంటే అతనికి ఏం పవర్ ఉందని చెప్పేసి అతను చెప్పినట్టు మీరు చెప్పినట్లుగా నెక్స్ట్ 2-3 తరాల మీదకి వచ్చింది అంటే అతనికి ఏం పవర్ ఉంది కాబట్టి జరిగిందన్న అక్కడ. అంటే వాస్తవానికి దేవుడు అతనితో నేరుగా వ్యవహరించాడు అన్నది మనకు తెలుసు. ఒక ప్రవక్త స్థానంలో ఉన్నాడు వాస్తవానికి అప్పుడు బ్రతుకున్నటువంటి మానవాళి అంతటికీ కూడా. సో అతను తప్పకుండా అది దైవాత్మ పూర్ణుడిగా పెట్టినటువంటి శాపమే అయి ఉండాలి, లేకపోతే అది నిష్కారణంగా పెట్టేటటువంటి ఏ శాపమైనా మరలి వెళ్తుంది, అది నిష్ప్రయోజనం అవుతుంది అన్నటువంటి మాటలు వాక్యంలో చూస్తూ ఉన్నాం మనం. సో అది ఖచ్చితంగా దేవుడు ఆమోదించినటువంటి శాపమై ఉండాలి. అలాగే పితరులు ఎవరైతే ఉన్నారో అబ్రహాము, ఇసాకు, యాకోబులు, వీళ్ళందరూ కూడా దీవించారు కదా తర్వాత తరం వారిని. వాళ్ళకి ఏం పవర్ ఉందని వాళ్ళు దీవిస్తే అది నెరవేరింది. సో వాళ్ళు దీవించినప్పుడు దీవించిన వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు శపించినప్పుడు శపించిన వాళ్ళు శపించబడ్డారు. సో అలాంటి అధికారాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ప్రత్యేకంగా పేట్రియార్క్స్కి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవి కూడా దేవుడు అనుమతించినటువంటి పరిధుల్లో పరిమితుల్లో వరకు మాత్రమే అనేది కూడా గుర్తించాలి.
కానీ ఇక్కడ ఇన్సిడెంట్ Yeah. కంప్లీట్ గా వేరు కదన్నా. అంటే Hmm. ఇతను ముత్తడై పడిపోయి ఉంటే అప్పుడు మాత్రమే ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది కదా. అది కంప్లీట్ గా ఒకళ్ళ మీదే మనం ఆ, వాళ్ళ వాళ్ళ మీదే మోపలేం కదా. లేదు లేదు, ఇన్సిడెంట్ ఒకటే అయినప్పటికీ అక్కడ దాంతో అతని వ్యక్తిత్వం బయటపడింది కదా. బేసికలీ అతను ఎలాంటి వ్యక్తి అనే విషయం బయటపడింది. సో అంటే అదొకటే ఇన్సిడెంట్ అనేది కాదు, బేసికలీ అతని నేచర్ని బట్టి అతనికి అది ఇవ్వబడింది అనేది మనకు అర్థం. మిగతా ఇద్దరు అలా లేరు కదా. తండ్రికి చేయాల్సినటువంటి అలా. సేవ సరిగ్గానే చేశారు వాళ్ళు. సో అది ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత నవీన్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు బిబు గారు, వందనాలండి అందరికి. వందనాలు నవీన్ గారు. నా పేరు నవీన్ కుమార్, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్. నాకు కొంచెం నా ప్రశ్న అది కొంచెం లెంతీగా ఉంటుంది బ్రదర్, కొంచెం పర్వాలేదా? కొంచెం కుదించి చెప్పండి. తర్వాత మీకు అవకాశం ఏంటంటే నేను మళ్ళీ కాకినాడ వస్తున్నాను. సో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ జూమ్లో అడ్మిన్కి ఇవ్వండి. నేను కలిసి అలాగే. మనం చాలా లెంగ్తీగా మాట్లాడుకోవచ్చు కలిసినప్పుడు వ్యక్తిగతంగా. అలాగే. బట్ ప్రశ్న కుదించి అడిగే ప్రయత్నం చేయండి. ఓకే బ్రదర్. Yeah. అంటే నా ప్రశ్న ఏంటంటే, మా ఒక అన్య కుటుంబం నుంచి క్రైస్తవంలోకి వచ్చిన, లేదంటే మారు మనసు పొంది, లేదంటే వాడు అతనే వేరే వేరే మతాలు కావచ్చు, వేరే వేరే భాషలు కావచ్చు, ఎవరైనా సరే నేను క్రీస్తుని తెలుసుకున్నా అని చెప్పి అతను చర్చ్కు ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తూ మారు మనసు పొందానేమో చెప్పి భ్రమలోనే బతుకుతుంటాడు బ్రదర్, ఒక అన్యుడు. చాలా మందిని చూసాను, నా చిన్నతనం నుంచి కూడా చూశాను. అయితే నేను చాలా సంవత్సరాలు నేను చాలా దాంట్లో కూడా మీకు చెప్పాను, నేను జూమ్ లోని నేను బైబిల్ మిషన్ కి అయితే చాలా సంవత్సరాలు వెళ్ళాను బ్రదర్. అయితే నేను పరిచయం చేస్తున్న పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో మిస్సెస్ వాళ్ళ భార్య, అతను వాళ్ళతో కూడా నేను కలిసి నేను సేవ చేశాను. వాళ్ళు ఇప్పుడైతే నిద్రించారులేండి. అయితే వాళ్ళకి మారు మనసు రాక, వాళ్ళకి సేవ చేయడం తెలియక, అంటే నేను ఇప్పుడైతే చెప్తున్నాను కన్ఫర్మ్ చేసుకుని, అప్పుడైతే నాకు తెలియక వాళ్ళతో తిరిగాను. అయితే ఈ ఎవరైతే మారు మనసు లేకుండా సేవ చేస్తున్న పాస్టర్లు, అలాగే మారు మనసు లేకుండా వెళ్తున్న సంఘానికి వెళ్తున్న ఎవరైతే ఈ విశ్వాసులు, మారు మనసు లేకుండానే జనరేషన్ అయిపోతూ వస్తుంది కదా బ్రదర్. అంటే ఇప్పుడు నేను నిద్రించిన ఎవరైతే పాస్టర్ నిద్రించారు, వాళ్ళ తర్వాత వాళ్ళు ఇప్పుడు కొడుకు కోడలు సేవ అయితే చేస్తున్నారు. వీళ్ళు కూడా మారు మనసు లేకుండా సేవ చేస్తున్నారు. అక్కడ మారు మనసు లేకుండా ఆ విశ్వాసులు కూడా అదే చర్చికి వెళ్తున్నారు. ఇలాగా ఆ విశ్వాసం మారు మనసు లేకుండా చనిపోతున్నారు బ్రదర్. అంటే అది నరకానికి అయితే వెళ్తున్నారని బైబిల్ స్పష్టంగా ఇక్కడ మనకు చెప్తుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు బ్రదర్? ఎందుకంటే నేను చాలా సంఘాలు అయితే చాలా మటుకి మనకి ఇక్కడ లోకల్ అలా కనిపిస్తున్నాయి. దీనికి అలా బలమైన కారణాలు నాకేం కనిపించట్లేదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఎందుకంటే ఏది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారని నాకు అర్థం కదా. అంటే నరకానికి వెళ్ళడం ఎంతవరకు కరెక్టనా, లేకపోతే వాళ్ళు అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు అలాగా అంటే నేనేదో క్రీస్తుని తెలుసుకున్నాను, ఈ క్రీస్తు ద్వారా నాకు అనేక సమస్యలు పోతున్నాయి, అన్ని రోగాలు పోతున్నాయి. అదే అంటే మారు మనసు లేకుండా, పశ్చాత్తాపడకుండా, నా కొరకు చనిపోయాడని తెలియకుండా చనిపోతున్నారు బ్రదర్. అంటే నా బాధలు ఏంటంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకుండా పూర్తిగా చనిపోతున్నారు అనేది నా బాధ. అది ప్రతి ప్రాంతంలోనూ చాలా మంది విషయంలో మనకున్న బాధ నవీన్ గారు. మనం ఇక్కడ మన బాధలు చెప్పుకోకూడదు, ప్రశ్న అడగాలి మీరు సూటిగా. మారు మనసు లేకుండా విశ్వాసులు అలాగే పాస్టర్లు చనిపోతున్నారు బ్రదర్. అంటే వాళ్ళకి నిత్య నరకం అనేది నాకు ఖచ్చితంగా ఉందని ఇప్పుడు తెలుస్తుంది. అది బైబిల్ మిషన్ కు మాత్రమే పరిమితమైన విషయం ఏం కాదు. అన్ని డినామినేషన్ లోనూ అలాంటి పాస్టర్లు ఉన్నారు. అంటే కేవలం వ్యాపారం కోసమో, లేకపోతే ఏదో వారసత్వంగానో, లేదా ఇతర కారణాలని బట్టో పరిచర్య అనే దాంట్లోకి వచ్చారు, పాస్టర్లుగా చలామణి అవుతున్నారు, మారుమనసు అనుభవం లేదు, వాళ్ళు నరకానికే పోతారు. అవును, దానికి ఏం చేయగలుగుతాం మనం? అంటే ఇంక వాళ్ళు ఇంక మారరా బ్రదర్? ఇంక అన్నట్టుగా అంటే ఎలా మారుతారు? పాస్టర్ అయినందుకు మారుతారా, లేకపోతే అంటే మారు మనసు గురించి వాక్యం ఏం చెప్తుంది? బ్రదర్, అట్లీస్ట్ వాళ్ళు సంఘానికి వెళ్తున్న వాళ్ళు ఒక్కలైనా సరే మారాలి కదా బ్రదర్, ఒక్కలైనా. ఎవరు అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళే లేరు అసలు. బహుశా మిమ్మల్ని ఆ ప్రాంతంలో ఉంచి మీకు ఆ భారాన్ని దేవుడు ఇస్తున్నాడంటే బహుశా మీరు వెళ్ళి చెప్పాలేమో వారికి. అంటే సంఘంలో నిలబడి అందరి ముందు నిలబడి చెప్పాలని కాదు, బహుశా మీరు వ్యక్తిగతంగా వాళ్ళతో స్నేహం పెంచుకోవాలేమో, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలేమో. వాళ్ళలో కొంతమందినైనా మీరు బహుశా ఆ పరిస్థితి నుండి బయటికి లాగే పరిచయం ఏమన్నా దేవుడు మీ మనసులో పెడుతున్నాడేమో, దాని గురించి ఆలోచించండి, ప్రార్థన చేయండి.
అవును బ్రదర్. ఎందుకంటే నాకు యా చాలా యా విచారకమైన అంటే చాలా మంది అందులో విశ్వాసులు వ్యభిచారం చేస్తూ, త్రాగుతూ, ఇంకా అనేక రకాలు. వాళ్ళు చర్చికి వెళ్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువు చర్చికి వెళ్తున్నాము, మేము మందిరానికి వెళ్తున్నాము, ఆ విశ్వాసంలో పాపం ఉండకూడదని చెప్పి ఏ ఒక్కరికి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ జనరేషన్ అయిపోయింది, వేరొక జనరేషన్. ఆ జనరేషన్ అయిపోయింది, వేరొక యా, జనరేషన్. నవీన్ గారు దయచేసి క్షమించండి. బ్రదర్ ఆ, మీ ప్రశ్న ఇంకా ఏమైనా ఉందా బ్రదర్? అంటే లేదు అయిపోయింది. బ్రదర్, ఇదే ఇదే దీనికోసం కదా అంటే ఒకప్పుడు నవీన్ గారు ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము, పాపంలో అపరాధంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని పంపించి దేవుడు మనకి తన ప్రేమను గురించి, తన క్షమాపణ గురించి, అలాగే రాబోయేటటువంటి ఉగ్రత గురించి మనకు అర్థమయ్యేలా చెప్పారు. అది మనలో కార్యం చేసింది కదా. అవును సో ఇప్పుడు బాధ్యత మన మీద ఉంది. మనం ఎవరి విషయంలో అయితే అలా చూస్తున్నామో వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత మనకుంది. మనం చేయగలిగినంతలో, మనం చెప్పగలిగినంతలో మనం చేస్తూ ఉంటే ఆ పరిచర్య ఎంతో కొంతమందినైనా మనం మన జీవితం ద్వారా, మన సందేశం ద్వారా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటదేమో. అవును కాబట్టి మీరు సీరియస్‌గా దాని గురించి ఆలోచించండి. అది మీరు అలా దాని విషయమై మీరు పట్టించుకోవడం అనేది చాలా మంచి విషయం వాస్తవానికి. అంటే మనం రక్షింపబడ్డాం కదా చాలులే ఇంకా అన్నట్టుగా నిర్లక్ష్య లేదు వైఖరితో కాకుండా మీరు ఇతరుల గురించి కూడా ఆలోచిస్తున్నారు. అది చాలా మంచి విషయం వాస్తవానికి. అపోస్తలుడైన పౌలు గురించి మనం చదువుతున్నాం. అతను ఆ పట్టణమంతా విగ్రహాలకి అమ్ముడుపోవడం చూసి తన పరితాపం పట్టలేకపోయాడు అన్నటువంటి మాట చూస్తున్నాం మనం. సో అట్లాగే దావీదు కూడా వారిని ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నారు కాబట్టి నేను దినమెల్లా దుఃఖపడుతున్నాను అన్నటువంటి మాటలు ఆ, ఆ, కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తున్నాం. సో దేవుని బిడ్డలకు ఉండే వైఖరి అది వాస్తవానికి. అంటే ఇంకొకరు నశిస్తూ ఉంటే, ఇంకొకరు ప్రమాదంలో ఉంటే దాన్ని మనం చూడలేము, దాన్ని మనం తీసుకోలేము. సో మీకున్న ఆ వైఖరి చాలా మంచిది, కానీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది దాని విషయంలో. ఏంటి అని అంటే మీరు చేయగలిగినంతలో వాళ్ళతో స్నేహం చేయండి, చెప్పగలిగినంతలో వాళ్ళకి సువార్త చెప్పండి, సత్యం వైపుకి నడిపించేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది తిరస్కరిస్తారు, అయినా మీరు నిరుత్సాహపడొద్దు. ఎవరు ఎవరు అంగీకరించకపోయినా చెప్పాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది కాబట్టి చెప్పాల్సిన విధంగా ప్రేమతో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే బ్రదర్. రైట్ రైట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న వేసుకోండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, బిబు గారు, యశ్వంత్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు శ్యామ్ అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, ఈ మధ్యన ఎక్కువగా దాని మీద డిస్కషన్ జరుగుతుంది యూట్యూబ్ లో. అంటే మీ వ్యూ ఏంటి, అందులో మీకు క్లియర్గా ఏదన్నా చెప్తే మాకు కొంచెం అర్థం చేసుకుంటామని. ఓకే. తోమా గారు భారతదేశానికి వచ్చారా లేదా అనే దాని బ్రదర్, అంటే కొంతమంది హిస్టరీ ఉంది అని అంటున్నారు. దానికి ఏమైనా మన హిస్టరీ బేస్ ఏమైనా ఉందా తోమా గారు ఇండియాకి రావడానికి? లేదు అని చెప్పి కొంతమంది ఏమో ఏంటంటే అపోస్తల కార్యాలు 8:1 వచనం చూపించి ఆ రోజుల్లో యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశాలు చెదిరిపోయారు. అప్పుడు అపోస్తలులు మాత్రం యెరూషలేములో ఉండిపోయారు. వాళ్ళు అక్కడ పరిచయం చూస్తున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంఘంలో వాళ్ళు చెదిరిపోయి అనేక దేశాలకు సువార్త ఆ విధంగా సువార్త వాళ్ళు ప్రకటించడం ద్వారా వ్యాపించింది. కానీ అప్పటి నుంచి వాళ్ళ ద్వారా వ్యాపించింది. కానీ ఈ అపోస్తలులు కానీ ఇంకెవరైనా రాలేదు వేరే దేశానికి, లేదంటే తోమా గారు మన ఇండియాకి రాలేదు అని చెప్తున్నారనమాట. ఆ వచనాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ అలా చెప్పొచ్చా? అంటే ఆ టైంలోనే చెదిరిపోయారా, లేదంటే అదే అలా చెదిరిపోవడానికి కారణం అదొక సందర్భంలో జరిగిందా, ఇంకెప్పుడు జరగలేదా? ఆ వచనాన్ని పట్టుకొని మనం తోమా గారు ఇండియాకి రాలేదని అనుకోవచ్చా, లేదంటే మనకి హిస్టారికల్ గా మనకి ఏదైనా వచ్చారు అనడానికి ఏదైనా ఉందా అని చిన్న క్లారిఫికేషన్ చెప్తారని అడుగుతుంది బ్రదర్. యా షూర్ తప్పకుండా. అంటే బ్రదర్ ఇప్పుడు ఆ సందర్భంలో అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు అన్నటువంటి మాట ఉంది. దాని అర్థం ఎప్పటికీ మిగతా అపోస్తలులు అందరూ కూడా యెరూషలేంలోనే స్థిరపడిపోయి ఉన్నారు, ఇంకా తర్వాత వాళ్ళు ఎప్పుడు యెరూషలేం నుంచి బయటకే వెళ్ళలేదు అని కాదు కదా దాని అర్థం. అవును. సో భూదిగంతముల వరకు ప్రకటించేటటువంటి బాధ్యత ఈ 12 మంది శిష్యులకు కూడా చెప్పారు, వాస్తవానికి ఇచ్చారు. వారు మొదటి యూదులకు ప్రకటించారన్నది వాస్తవమే. కానీ తర్వాత ఇప్పుడు యోహాను ఎఫెస్లో ఉన్నటువంటి సంఘానికి, అలాగే అంటే ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలకి ఉత్తరాలు రాయడానికి యోహాన్ని ఒక సాధనంగా ప్రభు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మిగతా సంఘాలతో అంటే ఇప్పుడు గాయు అనేటటువంటి ఒక వ్యక్తికి లేఖ రాసినట్టుగా చూస్తూ ఉన్నాం యోహాను మనం. సో అంటే వీళ్ళంతా కూడా అన్య ప్రాంతంలో ఉన్నటువంటి వారే. సో వారితో ఎలాంటి సంబంధాలు లేవు, వాళ్ళ విషయంలో ఎలాంటి పరిచర్యలు వీళ్ళు చేయలేదు తర్వాత అని చెప్పడానికి అవకాశం లేదు కదా. మిగతా వాళ్ళు అంటే మిగతా అపోస్తలు, ఆ పౌలు కాకుండా మిగతా అపోస్తలు యూదుల పైన ఎక్కువగా ఫోకస్ చేశారన్నది వాస్తవమే అయినప్పటికీ అన్యుల మధ్యలో ఎలాంటి పరిచర్య చేయలేదు అని అనుకోవడానికి వీల్లేదు. అందులో తోమా చేసినటువంటి పరిచర్య గురించి ఎక్కువగా మనకేమీ బైబిల్లో చెప్పబడలేదు. సో అతను మిగతా ప్రాంతాలకు వెళ్ళుండకపోవచ్చు అని అనుకోవడానికి అవకాశం ఏమీ లేదు. అంటే ఆ సందర్భంలో
అపోస్తలు తప్ప మిగతా వాళ్ళే చనిపోయారు, అపోస్తలు యెరూషలేంలో ఉన్నారు కాబట్టి ఎప్పటికీ అక్కడే ఉన్నారు అని అనుకోవడం మాత్రం చాలా బలహీనమైనటువంటి వాదన అవుతుంది. ఈ ఆలోచనకి వ్యతిరేకంగా చెప్పే వచనంగా అది ఎంత మాత్రం సరిపోదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆధారాలు ఏమున్నాయి అని అంటే బ్రదర్, అది దాని గురించి చాలా రీసెర్చ్ పేపర్సే రాశారు చాలామంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆల్రెడీ దాదాపుగా ఇంటర్నెట్లో కూడా అందుబాటులో ఉంటుంది మీరు సెర్చ్ చేస్తే. సో అంటే ఆ పేర్లు అవన్నీ కూడా నాకు ఎక్కువగా గుర్తులేవు ఇప్పుడు. కానీ తోమా వచ్చినప్పుడు ఏ రాజు అయితే పరిపాలన చేశారు అని చెప్తున్నారో ఆ రాజు పేరుతో ఉన్నటువంటి కాయిన్స్ కూడా దొరకడం జరిగింది అన్నటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. దాదాపుగా 12th సెంచరీ ఆ టైం నుంచి కూడా తోమా కమమరేషన్లో జరుపుతున్నటువంటి దినోత్సవం ఏదైతే ఉందో అతని మరణించిన దినం అనుకుంటాను. సో అది జ్ఞాపకం చేసుకోవడం అనేది అట్లీస్ట్ మనకి అందుబాటులో ఉన్న ఎవిడెన్స్ని బట్టి అట్లీస్ట్ 12th సెంచరీ నుంచి కూడా అది ఇంకా కొనసాగుతున్నట్టుగా ఇండియాలో మనం చూస్తూ ఉన్నాం. సో అంటే ఏ కారణము లేకుండా అప్పుడేం బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఏం లేదు కదా భారతదేశం. సో ఏ కారణము లేకుండా అలాంటి ఒక ట్రెడిషన్ భారతదేశంలో ఉండడం, అంటే మేము తోమా వారసులం అని చెప్పుకునేటటువంటి ఒక తెగ, ఒక క్రైస్తవ తెగ మీకు కేరళ ప్రాంతంలో కనబడుతుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ. అండ్ కొన్ని ఫోక్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫోక్ సాంగ్స్ని మనం ఏమంటాం, జానపద గీతాలు. చాలా ప్రాచీనమైనటువంటి జానపద గీతాలు ఉన్నాయి. అంటే తోమా వచ్చినప్పటి సంగతుల్ని వివరిస్తూ చేసినటువంటి, అంటే జానపద గీతాల రూపంలో చాలా చరిత్ర అప్పట్లో ప్రిజర్వ్ చేస్తూ వచ్చారు కదా. సో అలా తోమాకు సంబంధించినటువంటి చాలా జానపద గీతాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మలయాళంలో. ఓకే, సో ఎవిడెన్సెస్ లేవు అని చెప్పడానికి వీలు పడదు. అండ్ డెఫినెట్లీ మీరు చూపించిన వచనం అయితే దానికి వ్యతిరేకంగా ఎంత మాత్రం సరిపోదు అనేది. ఎస్ అంటే ఇంటర్నెట్ లోనే అంటే రాలేదు అనడానికి కూడా కొంతమంది వాళ్ళు చూపిస్తున్న ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ రాలేదు అనడానికి కూడా కొంచెం చరిత్రకారులు రాశారు రాలేదని వాళ్ళు వాదన వినిపిస్తున్నారు అనమాట. అంటే డిస్కస్ చేయొచ్చు సైడ్ కూడా దాని గురించి డిస్కస్ చేయొచ్చు, రీసెర్చ్ చేయొచ్చు, ఇంకా ఫర్దర్ గా రీసెర్చ్ చేయొచ్చు. అంటే సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ నేను పర్టికులర్గా దాని మీద ఏం స్టడీ చేయలేదు. అడపదడప అక్కడిక్కడ విన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తున్నాను. బట్ నేను విన్నంత వరకు ఈ మాత్రం పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కన్విన్సింగ్గానే అనిపించాయి నాకు. బట్ దీనికి మించి వేరే ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి, మిగతా ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి అవన్నీ కూడా నేను వెయ్యి చేసి స్టడీ చేయలేదు. బహుశా అవకాశం ఉంటే చేస్తాను ఖచ్చితంగా. చేసి దాని గురించి కూడా ఏమైనా రాసే ప్రయత్నం కూడా చేస్తాం అయితే బుధలో. అదే షూర్. అంటే ఈ క్రైస్తవ ప్రపంచంలో కొంచెం ఏదైనా మన తెలుగు రాష్ట్రాలకి కన్ఫ్యూజన్ లో ఉన్నా కరెక్ట్. మన చర్చ్ హిస్టరీ తెలుసుకుంటాం. చర్చ్ హిస్టరీ అన్నప్పుడు వెస్టర్న్ చర్చ్ హిస్టరీ గురించి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసుకుంటాము. ఇండియన్ చర్చ్ హిస్టరీ గురించి కూడా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఇది ఖచ్చితంగా చాలా లేనిపోని మనస్పర్ధలు వస్తాయి మన బ్రదర్స్ దగ్గర దీని విషయంలో. అదే కొంతమంది పాస్టర్సే కొంతమంది రావట్లేదు అని అంటారు, కొంతమంది వచ్చారు. అదే ఇలా మనం డిస్టర్బెన్స్ అది రాక తప్పదులేండి. పాస్టర్స్ తో మనస్పర్ధలు రాక తప్పదు. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఏమి చేయలేము, కానీ మనం సత్యాన్వేషణలో భాగంగా ఖచ్చితంగా రీసెర్చ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సామ్ గారు. తర్వాత డాక్టర్ బి అర్జున్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టు మీరు అడ్మిట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీరు ప్రశ్న అడగచ్చు. బ్రదర్ షలోం అండి. షలోం బ్రదర్, నేను తెలంగాణ నుంచి చేస్తున్నాను బ్రదర్, సూర్యాపేట డిస్టిక్. బ్రదర్. అయితే ఇప్పుడు ఆరాధన దినం విషయంలో బ్రదర్, ఇజ్రాయేలీలందరూ శనివారం చేస్తూ ఉన్నారు సబ్బాత్ దినం అని. అవును. కానీ క్రిస్టియన్స్ మాత్రం ఆదివారం చేస్తున్నారు. అవును. అయితే బిబ్లికల్ గా దేవుడే శనివారం నుంచి వెళ్ళి ఆరాధన దినాన్ని ఆదివారం చేసినట్టు ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? ప్రూఫ్స్, ఎవిడెన్స్ ఏమన్నా ఉందా? రైట్. చెప్పండి బ్రదర్. ఎందుకనంటే ఇప్పుడు క్రిస్టియన్ వరల్డ్ లో దీని మీద చాలా హాట్ డిబేట్ జరుగుతుంది. ఉంది డెఫినెట్లీ ఉంది. శనివారం చేయాలా, ఆదివారం చేయాలా, ఏది దేవుడు ఆమోదిస్తున్నాడు అనేది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. షూర్. మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. అయితే చాలా ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఆచరించినటువంటి 7వ దినం విశ్రాంతి దినం ఏదైతే ఉందో దాని గురించి, అలాగే వాళ్ళు ఆచరించినటువంటి అన్ని విశ్రాంతి దినాల గురించి కూడా
ఇతర ఆచార సంబంధమైనటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, అన్నపానముల విషయంలో, అమావాస్య, తర్వాత విశ్రాంతి దినాలు, ఇట్లాంటి వాటి విషయంలో, అవన్నిటి గురించి కొలసి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాల్లో ఒక మాట చదువుతా ఉన్నాం మనం. యశ్వంత్ గారు ఒకవేళ అవకాశం ఉంటే చదువుతారా మీరు ఆ మాటలు? కొలసి పత్రిక 2వ అధ్యాయము నుంచి Yes, brother. 2వ అధ్యాయం 2వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడు. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. సో ఇవి రాబో వాటి ఛాయగా పరిగణించబడ్డాయి, విశ్రాంతి దినము, తర్వాత ఇతర ధర్మశాస్త్ర ఆచారాలన్నీ కూడా. కాబట్టి అవి క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి క్రీస్తులో అసలు స్వరూపం ఉంది, క్రీస్తు నెరవేర్చబోయేటటువంటి వాటికి అవి ఛాయలుగా ఉన్నాయి. కాబట్టి అవి క్రీస్తులో నెరవేర్పు పొందాయి. కాబట్టి ఆచార సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇక క్రైస్తవులు ఆచరించాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా పౌలు బోధనలో మనకు కనబడతా ఉంది. అయితే ఈ విశ్రాంతి దినాన్ని గురించి ఈ వచనం మనం చూపించినప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటారంటే, ఇతర విశ్రాంతి దినాలు ఉన్నాయి కదా, సంవత్సరం అంతా కూడా ఆచరించాల్సినటువంటి ఇతర విశ్రాంతి దినాలు చాలా ఉన్నాయి, వాటి గురించి ఇది మాట్లాడుతుంది, ప్రతి వారము ఆచరించాల్సినటువంటి విశ్రాంతి దినాన్ని గురించి కాదు అని అంటున్నారు. అలా కాదు అని చెప్పడానికి వాళ్ళ ఆధారం ఏమి చూపించలేరు మనకి. ఎందుకంటే కేవలం ఇక్కడ విశ్రాంతి దినములు అని మాత్రమే చెప్తున్నారు. ఈ విశ్రాంతి దినాన్ని కలుపుకోవాలి, మిగతా ఫలానా విశ్రాంతి దినాన్ని మినహాయించాలని ఏమీ ఇక్కడ చెప్పట్లేదు. అలా చెప్పకపోగా హెబ్రీ గ్రంథకర్త చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువులో యేసుక్రీస్తు ప్రభువుకి ఛాయలుగా ఉన్నటువంటి చాలా విషయాలు యేసుక్రీస్తులో ఎలా నెరవేర్చబడ్డాయి అన్నటువంటి విషయాలు చెప్తున్నప్పుడు ఈ విశ్రాంతి దినాన్ని గురించి కూడా మాట్లాడుతూ మనకు ఒక విశ్రాంతి దినము దేవుడు నిర్ణయించాడు, దాంట్లోకి మనం ప్రవేశించాలి. ఆ విశ్రాంతి దినానికి క్రీస్తు మనకు అనుగ్రహించేటటువంటి ఆ విశ్రాంతి దినానికి ఈ విశ్రాంతి దినం ఛాయగా ఉంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త. కాబట్టి ఛాయగా ఉన్నటువంటిదంతా కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడి కొట్టివేయబడింది. కాబట్టి దానికి కింద క్రైస్తవులు ఉండరు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి చాలా స్పష్టంగా. అయితే ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నారు అని అంటే, అపోస్తలులు కేవలం విశ్రాంతి దినాన యూదుల సమాజ మందిరాల్లోకి వెళ్ళినట్టుగా ఆధారాలు చూపించి వాళ్ళు కూడా వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాలని చెప్తుంటారు. కానీ యూదులు అప్పటికీ ఎప్పటికీ 7వ దినాన్నే విశ్రాంతి దినంగా ఆచరిస్తారు. కాబట్టి వాళ్ళ సమాజ మందిరాల్లో వాళ్ళు కూడి ఉండే దినము 7వ దినమే. వాళ్ళకు సువార్త చెప్పాలంటే ఆ రోజు వెళ్ళి కలుసుకోవాలి వాళ్ళని సమాజ మందిరంలో. కాబట్టి అపోస్తలులు ఆ దినాన వెళ్ళేవాళ్ళు, సువార్త ప్రకటించాలన్న ఉద్దేశంతో మాత్రమే వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా ఒక దినాన్ని ఎత్తి చూపించి దానికి ప్రాధాన్యత కల్పిస్తూ మాట్లాడారు అన్న ఆధారాలు ఏమైనా మనకు కొంత మాత్రమైనా కనబడేది ఆదివారం విషయంలోనే, కొత్త నిబంధనలో. అంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యేకంగా ఆదివారం లేచాడు అన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో కనబడతా ఉంది. తర్వాత యోహాను సువార్త 20-21 అధ్యాయాలు మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం తర్వాత చాలాసార్లు శిష్యులకు కనబడ్డాడు. కానీ ప్రత్యేకంగా ఆదివారం రోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రం అది ఆదివారం అని ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది, ఆ ఆదివారాన్ని ప్రత్యేకంగా గుర్తించడం అనేది, వాళ్ళు ఆ దినాన కూడి ఉండడం ప్రభుతో అనేది చాలా ప్రత్యేకంగా గుర్తించబడ్డం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అది కాకుండా అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో మేము ఆదివారం రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు అని పౌలు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2-3 వచనాల్లో మీరు ఆదివారం కూడి వచ్చినప్పుడు చందా మీరు పోగు చేయండి అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం ఆధారాలుగా చూసినప్పుడు ప్రభువు దినం అని ప్రత్యేకంగా ఏదైతే చెప్పబడిందో, ప్రభువుకు ప్రత్యేకంగా ఆపాదించబడేటటువంటి దినం ఆయన పునరుద్ధాన దినమే. ఆయన తన మరణ పునరుద్ధానాల వలన రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అది సంపూర్ణమైనటువంటి ఆ పునరుద్ధాన దినం ఏదైతే ఉందో అదే ప్రభు దినము. వారంలో ఒక దినానికి ప్రత్యేకత అంటూ ఏదైనా ఆపాదించాలంటే కొత్త నిబంధన కింద అది ప్రభువు లేచినటువంటి దినమే. కాబట్టి ఆ దినాన అపోస్తులే క్రమం చొప్పున మనము కూడుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. అయితే యూదుల సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఛాయలుగా ఉన్నాయి కాబట్టి అవి కొట్టివేయబడ్డాయి. వాటిని మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు. అవి పాటించాల్సినటువంటి బంధకంలోనికి మనల్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉన్నారు. అలా చేయాల్సినటువంటి అవసరం లేదనేది లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం బ్రదర్. అయితే ఓకే బ్రదర్. Yeah. అయితే క్యాథలిక్ ఎన్సైక్లోపీడియాలో వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, క్యాథలిక్లు మేమే అథారిటేటివ్ గా మేము సాటర్డే నుంచి సండేకు ట్రాన్స్ఫర్ చేసినాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే. సో
అంటే ఇప్పుడు దేవుడు మాకు అధికారం ఇచ్చిండు, మేమే ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామని అంటే కొన్ని రిఫరెన్సెస్ ని బట్టి నూతన నిబంధనను ఆదివారం చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం అంటున్నారు. ఇందులో ఏది కరెక్ట్ బ్రదర్? అయితే యాక్చువల్లీ క్యాథలిక్లు ఎట్లా మాట్లాడతారంటే బ్రదర్, వాళ్ళ ఎన్సైక్లోపీడియాస్ లో కానీ వాళ్ళ చర్చ్ హిస్టరీ అంతా కూడా మనం చదివితే వాళ్ళ ధోరణి కానీ వాళ్ళు మాట్లాడే టోన్ కానీ ఎలా ఉంటుందంటే మేమే క్రైస్తవాన్ని ఉద్ధరించాం, అసలు మేమే లేకపోతే క్రైస్తవమే లేదు, బైబిల్ని కాపాడింది మేమే, విశ్రాంతి దినాన్ని కాపాడింది మేమే, ప్రభు దినాన్ని కాపాడింది మేమే, క్రైస్తవాన్ని అసలు ఉద్ధరిస్తూ వచ్చిందే మేమే అన్న టోనే కనబడుతుంది అనమాట ఎక్కడైనా. అందులో భాగంగా వాళ్ళు పలికిన ప్రగల్భాలు అనమాట ఇవన్నీ కూడా, వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి రాసుకున్నటువంటి విషయాలు. కానీ వాళ్ళు అలా చెప్పుకున్నంత మాత్రాన లేఖనాల్లో దీనికి ఆధారం ఉంది అన్నటువంటి విషయాన్ని మనం విస్మరించాల్సిన అవసరం లేదు కదా, అదనమాట. సో మీరు కాదు, ఇది లేఖన ఆధారమైనటువంటి అపోస్తులీయ క్రమమే, మీరు దానికి అపోస్తులకు ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ ని మీరు తీసుకోవడం సరైనటువంటిది కాదు అని మనం చెప్పగలగాలి వాళ్ళకి. అయితే బ్రదర్ ఇక్కడ ఛాయనే అని చెప్పేసి అంటారు కదా బ్రదర్, కాబట్టి అన్నపానముల విషయంలోనే నేను పండగ అమావాస్య బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, అది యాక్చువల్లీ నా సైడ్ వైఫై ఇష్యూ అనుకుంటా, ఒకసారి బ్రేక్ అయింది మీ వాయిస్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా మీరు చెప్పింది? ఓకే బ్రదర్. కాబట్టి ఇక్కడ మీరు చెప్పిన ఆన్సర్ లో అన్నపానముల విషయంలోనైనాను పండగ అమావాస్య విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఇవి పాటించే విషయంలో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాడేమో. అవును, ఎందుకంటే అవి రాబో సంగతుల ఛాయగా మాత్రమే ఉన్నాయి కాబట్టి అవేవో మీరు చేయాల్సినవేవో తప్పిపోతున్నారు అన్న విధంగా మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చడానికి అనుమతి ఇవ్వకండి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ బ్రదర్ ఇక్కడ అన్నపానముల విషయంలో మీకు వాటి విషయంలో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశం ఇవ్వకండి అని చెప్పి చెప్పుకుంటూ వాటిని పాటించే విషయంలో మీకు ఎవరికి తీర్పు తీర్చనియడానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు అన్నట్టు అనిపిస్తుంది బ్రదర్. సో దానికి అనుగుణంగా కింద చూడండి, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయంలో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవును అని అంటే పైన చెప్పిన ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మీరు లోబడకండి అని చెప్తున్నాడు బేసికలీ. అంటే వీటిని పాటించే విషయంలో ఈ వీళ్ళు అంటే లెవిటికస్ చాప్టర్ 11th చాప్టర్ నుంచి వెళ్ళి 15th వరకు బ్రదర్ ఇవి పాటించే విషయంలో ఈ ఆర్డినెన్సెస్ అన్ని మీరు పాటించాలని చెప్పేసి చెప్తారు. సపోజ్ సబ్బాత్ ఉన్నది అనుకోండి, ఆ దినం రోజు యూ షుడ్ నాట్ టచ్, హ్యాండిల్ ఎనీథింగ్, టేస్ట్ నాట్, టచ్ నాట్, హ్యాండిల్ నాట్ అనే ఆర్డినెన్సెస్ లెవిటికల్ 11th to 15th చాప్టర్ లో ఉన్నాయి బ్రదర్. అవును, ఆ ఆర్డినెన్సెస్ గురించి మాట్లాడుతూ టేస్ట్ నాట్, టచ్ నాట్, హ్యాండిల్ నాట్ అనే విధులకు మీరు మరలా లోబడనేలా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బ్రదర్ యాక్చువల్లీ అక్కడ మీరు లెవిటికల్ రెఫరెన్స్ ఏదైతే ఇచ్చారో అక్కడ కేవలం అదేంటి మీరు పని చేయడం విషయంలో మాత్రమే నిషేధం ఉంది. టేస్ట్ నాట్, హ్యాండిల్ నాట్ ఏమీ లేదు, అక్కడ తింటారు కూడా వాస్తవానికి విషయం. నేను చెప్పాను అక్కడ 11th to 15th ఇచ్చిన వాటిలో ఏముందనంటే వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, వాట్ టు టచ్, నాట్ టు టచ్. అండ్ రిగార్డింగ్ మనము దాన్ని సబ్బాత్ ఆచరించే విషయంలో మనం కొన్ని పనులు చేయకూడదు. వీ షుడ్ నాట్ హ్యాండిల్ సమ్ టాస్క్స్. సో వాటి గురించి ఇక్కడ కోట్ చేస్తూ ఇవి పాటించేటప్పుడు ఈ అబ్జర్వెన్స్ విషయంలో మీకు ఎవరికి తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి. అంటే మీరు ఇవన్నీ చేయడం లేదేంది, మీరు సబ్బాత్ చేస్తున్నారు కరెక్టే, కానీ మీరు పని చేస్తున్నారు, వంట వండుకుంటున్నారు, తింటున్నారు, మీరు ముట్టకూడదు ముట్టుకుంటున్నారు, అన్క్లీన్ అని చేస్తున్నారు, తినకూడదు తింటున్నారు అని చెప్పేసి వీళ్ళకి తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పుకుంటూ అవన్నీ మెస్సయ్యలో కొట్టివేయబడినాయి అని చెప్పేసి చెప్తున్నాడు. విశ్రాంతి దినాన్ని కూడా దాంతో కలిపాడు. కేవలం విశ్రాంతి దినంలో చేసేటటువంటి పనుల గురించి మాత్రమే కాదు, విశ్రాంతి దినాన్ని కూడా లిస్ట్ అవుట్ చేశాడు వాటితో పాటు అనేది మీరు అంటే బ్రదర్ మనం ఎక్స్టెండెడ్ డిస్కషన్ ఒకవేళ అవసరం అయితే కనుక మనం తర్వాత చేయొచ్చు అది, ఎందుకంటే మనం వేరే మిగతా వాళ్ళ టైం కూడా తీసుకుంటుండొచ్చు. బ్రదర్ నేను మాట్లాడే కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా? నాకు అర్థమైంది. నేను ఏమంటున్నా అంటే అపాయింటెడ్ టైమ్స్ ఆర్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్, బట్ ది ఆర్డినెన్సెస్ అసోసియేటెడ్ విత్ దీస్ అపాయింటెడ్ టైమ్, కీపింగ్ ఆఫ్ దీస్ అపాయింటెడ్ టైమ్స్ are done away in Messiah.
Look, the very appointed times are times were regarded as the shadows of the things If to that come. is the case, Yeah, ఎజికేల్ 36 ఏం చెప్తున్నాడంటే yeah. ఆర్డినెన్సెస్ స్టాచ్యూస్ అవన్నీ మీరు చేస్తారు, Hmm. ఐఎమ్ గోయింగ్ టు కీప్ మై స్పిరిట్ ఇన్ దెమ్ అండ్ Yeah. మూవ్ టు ఫాలో మై ఆర్డినెన్సెస్ స్టాట్యూట్స్ అండ్ జడ్జిమెంట్స్ అని చెప్పేసి Yes, అంటున్నాడు. in the true spirit of them, Yeah, in the yeah, actual spirit of them, in the actual fulfillment of them. yeah. ఇప్పుడు And that happened in the Messiah in a much greater form than it could have ever happened in a mere ceremonial form under the Jewish economy. so then while obeying those appointed times, we Uh, should remember what had happened in Messiah, no, not we what should had rather happened in the we should rather seek to enter into the rest which the Messiah brought, which is the eternal rest. And that- this was just a that will foreshadowing of that eternal rest. That's the whole that will argument. come when we leave this body, brother. But up Yeah. to that time, what has been brother, fulfilled no, in we Messiah, don't- we have to. Yeah. No, Brother Arjun garu, we don't enter into that rest only after we die. We enter into that rest by the experience of salvation which we have in Christ here. It begins here, it culminates there. అంటే ఇప్పుడు అది Okay. కంప్లీట్ కాదు బ్రదర్. ఓకే సరే, Yeah, దీని yeah. గురించి Brother, మీరు ఒక ఒకసారి నిమిషం ఆలోచన brother. చేయండి Yeah. బ్రదర్. నేను Brother. అనేది ఏంటంటే, సో అర్జున్ నేను గారు, నేను ఒక అనే నిమిషం. కోణంలో మీరు బ్రదర్ అర్జున్ గారు ఒక్క నిమిషం. బ్రదర్ యాక్చువల్ చెప్పండి. గా మేము ఒక ప్రశ్నకి మూడు నిమిషాలు మాత్రమే మేము కేటాయిస్తాము అండ్ ఓకే ఒక్క ఓకే follow ఓకే up question థ్యాంక్ యూ అడగడానికి బ్రదర్. మాత్రమే మీరు ఎక్కువ అవకాశం టైం ఉంటుంది. ఇచ్చినారు. సో Yeah. మీరు అనే Yes. కోణంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి బ్రదర్. లేదు మీరు No, no, మీకు we have ప్రశ్న already ఉంటే studied that మాత్రమే subject, అడగాలి. brother. లేదు Yeah. మీకు ప్రశ్న ఉంటే అడిగితే బివు గారు జవాబు ఐ చెప్తారు. హావ్ కానీ ఆస్క్డ్ బ్రదర్ మీ అండ్ అభిప్రాయాన్ని బ్రదర్ హాస్ కన్విన్స్ టోల్డ్. చేయడం కోసం Yeah. ఈ కార్యక్రమం ఐ ఏర్పాటు యామ్ చేయబడలేదు. We are very నాట్ sorry. కన్విన్సింగ్. Yes, yes. Yeah. But thank you so much for asking. Yeah. తర్వాత కృపా ఇవాంజలిన్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. షాలో సేమ్ ఇందాక అడిగిన వాళ్ళ క్వశ్చన్. సో నేను కూడా ఆ పాయింట్ కి అగ్రీ అవుతున్నాను. ఇన్ ద సెన్స్ అవి వాటిలో మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అంటే వి షుడ్ ఫాలో దట్ అనే కదా. అది మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయకుండా చూసుకోండి అంటే మీరు అది ఫాలో అవ్వక్కర్లా. సో ఫాలో అవ్వకపోతేనే క్వశ్చన్ చేస్తారు కదా. సో ఆ పాయింట్. అండ్ ఇంకొక క్వశ్చన్, వై లవింగ్ గాడ్ క్రియేటెడ్ హెల్. ఈ 2 క్వశ్చన్స్. Okay. So, okay. First thing is Colossians chapter 2 లిస్ట్ మొత్తం కూడా మీరు ఫాలో అవ్వండి ఒకసారి. Colossians chapter 2 లిస్ట్ అంతా కూడా అక్కడ లిస్ట్ అవుట్ చేసినటువంటి ప్రతి విషయం కూడా మీరు దానికి లోబడొద్దు, క్రీస్తులో మీ సంపూర్ణత ఉంది, ఆ విషయాల్లో కాదు అన్నటువంటి విషయం చెప్పడం కోసమే ఇన్ హిమ్ యు ఆర్ కంప్లీట్, నాట్ ఇన్ దీస్ సెరమోనియల్ ఫార్మ్స్ అండ్ అబ్జర్వెన్సెస్ అన్న విషయం చెప్పడం కోసమే ఆ ఆర్గ్యుమెంట్ అంతా కూడా అక్కడ రైజ్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ కీపింగ్ విత్ అదర్ స్క్రిప్చర్ పోర్షన్స్ ఆల్సో. గలతీ పత్రికలో, రోమిలకు రాసిన పత్రికలో, ఈ పత్రికలన్నింటిలో కూడా ఇట్లా వేరొక సువార్తని, అంటే మీరు ఈ యూదుల ఆచార క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పాటిస్తేనే మీరు క్రైస్తవులు, లేకపోతే కాదు అని చెప్పి సంఘాన్ని కలవరపెట్టేటటువంటి కొంతమంది ఆ సంఘాల్లోనికి ప్రవేశించారు. వాళ్ళకి సమాధానం చెప్పడం కోసమే ఇవన్నీ కూడా తప్పకుండా ప్రస్తావనలోకి వచ్చాయన్నమాట పౌలు పత్రికల్లో. కాబట్టి హీ వాజ్ యాక్చువల్లీ కాషనింగ్ దెమ్, అంటే సర్కంసిషన్ విషయంలో, సున్నతి విషయంలో ఎట్లాగైతే వాళ్ళని కాషన్ చేస్తూ వచ్చాడో అట్లాగే వీటి విషయంలో కూడా ఆయన కాషన్ చేస్తూ వచ్చాడు. వీటి విషయంలో జాగ్రత్త, వీటి విషయంలో ఇలాంటి బంధకంలోనికి మళ్ళీ మీరు వెళ్ళకండి. క్రీస్తు మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని సంపూర్ణంగా మీరు అర్థం చేసుకోండి. అదంటే దాని వెనకాల ఛాయ వెనకాల ఉన్నటువంటి అసలు స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోకుండా విఫలమయ్యేటటువంటి ప్రమాదం ఉంది. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి, ఇవి కాదు మనకు కావాల్సింది అన్నది చెప్తా ఉన్నాడు అనమాట. వన్స్ అపాన్ ఎ టైమ్ దీస్ వర్ గాడ్ అపాయింటెడ్ ఆర్డినెన్సెస్. కానీ ఒక్కసారి వాటి ఉద్దేశం నెరవేరిపోయిన తర్వాత ఇట్ రిమైండ్ మియర్ హ్యూమన్ ఆర్డినెన్సెస్ బికాస్ మెన్ వర్ ట్రయింగ్ టు ఎన్ఫోర్స్ ఇట్ డిస్పైట్ ఇట్స్ obsoleteness in Christ. అంటే they were rendered obsolete in Christ but they were still wanting to follow it. సో అది మీరు మళ్ళీ స్టడీ చేసుకోవచ్చు. బట్ వై ఎ లవింగ్ గాడ్ క్రియేటెడ్ హెల్ అని మీరు అడిగారు సెకండ్ క్వశ్చన్. ప్రేమ కలిగినటువంటి దేవుడు అన్న కోణంలో మాత్రమే దేవుడిని అర్థం చేసుకుంటే వచ్చేటటువంటి ప్రశ్న అది. దేవుడు కేవలం ప్రేమమయుడు మాత్రమే కాదు, దేవుడు న్యాయవంతుడు కూడా, న్యాయమైనటువంటి ఉగ్రత కనబరిచేటటువంటి వాడు అన్నటువంటిది కూడా చెప్తా ఉంది. దేవుని గుణలక్షణాల్లో ప్రేమ అన్నటువంటి గుణలక్షణం మాత్రమే లేదు, న్యాయము, ఉగ్రత అన్నటువంటి గుణలక్షణాలు కూడా ఉన్నాయి. దేవుని నిత్యమైన ప్రేమ ఉన్నట్టుగానే దేవుని నిత్యమైనటువంటి ఉగ్రత కూడా ఉంది. దాని గురించి లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. సో యేసుక్రీస్తులో ఆయన కనబరిచినటువంటి రక్షణ ఏదైతే ఉందో అది ఆయన నిత్యమైనటువంటి ప్రేమను కనబరుస్తూ ఉంది. ఎవరైతే నిత్య నరకాగ్నిలోకి తీర్పు దినం తర్వాత పంపించేయబడతారో వాళ్ళలో దేవుని యొక్క ఆగ్రహం, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క న్యాయార్థమైనటువంటి తీర్పు అనేది వెల్లడి చేయబడతా ఉంది. ఈ రెండింటి గురించి కూడా రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మీరు చదివితే చాలా స్పష్టంగా కాంట్రాస్ట్గా అపోజిట్ పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
సో గాడ్ ఈస్ బోత్ మర్సిఫుల్ అండ్ రైచియస్, హీ ఈస్ లవింగ్ అండ్ జస్ట్, అండ్ వీ కెనాట్ పిట్ వన్ ఆఫ్ గాడ్స్ అట్రిబ్యూట్ అగేన్స్ట్ ది అదర్. దేవుని ఒక గుణ లక్షణాన్ని పణంగా పెట్టి ఇంకొక గుణ లక్షణాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. ఎస్. Yeah. బహుశా సిస్టర్ దగ్గర సైడ్ నుంచి సిగ్నల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి గారు. ఇందాక కూడా Okay. 1-2 సార్లు లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యారు. సో Okay. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లో మీరు చెప్తున్న ముగింపులో లీవ్ అయ్యారు. Oh, okay, fine. మనకి జూమ్ కోసం కేటాయించుకున్న సమయం అయిపోతుంది. వీలైతే చివరిగా నగేష్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకొని మీ ప్రశ్న అడగండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, బేబీ గారు వేస్తుంది కదా Praise Lord. ప్రైజ్ లార్డ్. బ్రదర్. ఇప్పుడు పాత నిబంధన మీ ప్రకారం పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకోండి. నా పేరు నాగేశ్వరరావు అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తాను. Yes. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. బ్రదర్, ఇప్పుడు పాత నిబంధన ప్రకారము యెహోవా దేవుడు పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పినప్పుడు Hmm. యేసు ప్రభు వారు మత్తయిలోని మత్తయి 5:18 ప్రకారము ఆ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పోదని చెప్తూ Hmm. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాని పాత నిబంధనకి పూర్తిగా కాంట్రాస్ట్ గా Hmm. నిన్ను కుడి చెంప మీద కొట్టిన వాళ్ళకి ఎడమ చెంప చూపించు అని చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఏకదం Yes. కాంట్రాస్ట్. Yes, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటి నియమం ఏదైతే పాత నిబంధనలో ఉందో అది న్యాయ తీర్పులో భాగంగా న్యాయాధిపతుల చేత సరైనటువంటి విచారణ జరిపించిన తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో అమలు చేయాల్సినటువంటి శిక్షలుగా విధించబడ్డాయి. అయితే శాస్త్రులు పరిసయ్యుల హయాంలో ఏం జరిగింది అని అంటే, వ్యక్తిగత కక్షలకి వ్యక్తిగత ప్రతీకారాలకి ఆ వచనాల్ని వక్రీకరించి వాడుకోవడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో దానికి వ్యతిరేకంగా ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రతీకార చర్యకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే తప్ప న్యాయ తీర్పులో భాగంగా న్యాయ విధులను అమలు చేయడాన్ని కొట్టివేస్తూ ప్రభు మాట్లాడట్లేదు. అందుకే చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. చాలామంది దాన్ని నెరవేర్చేటటువంటి సాకుతో దాని అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని అన్వయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది, అంటే పరిశీలే ప్రత్యేకంగా. అందుకే 20వ వచనంలో క్లారిఫికేషన్ ఇస్తున్నారు, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అని అంటున్నాడు. అంటే ఆయన మాట్లాడిందంతా కూడా దేవుడు నియమించినటువంటి నీతి సూత్రాలకు వ్యతిరేకంగా కానీ ఆయన న్యాయమైనటువంటి కట్టడలకు వ్యతిరేకంగా కానీ ప్రభు ఏమీ బోధించలేదు. దాన్నేం కొట్టివేస్తూ మాట్లాడట్లేదు. కానీ శాస్త్రులు పరిశీలన చేత ఏ విధంగా అయితే అవి వక్రీకరణకు గురయ్యాయో వాటిని బహిర్గతం చేస్తూ, అంటే ఇలా మనం చేయకూడదు, దీని ఉద్దేశం అది కాదు అన్నటువంటి విషయాన్ని ప్రభు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నమాట. ఓకే, సో కంటికి కన్ను పంటికి పళ్ళు అన్నది ఎవరికి వాళ్ళు తీర్చుకోవాల్సినటువంటి న్యాయం కాదు. మీరు అది 3 సందర్భాల్లో చదువుతారు పాత నిబంధనలో. ఆ 3 సందర్భాల్లో కూడా న్యాయాధిపతులు శిక్ష అమలు చేసేటటువంటి సందర్భంలోనే వాళ్ళు సరైనటువంటి విచారణ జరిపించిన తర్వాత చేయాల్సినటువంటి పనిగానే అది ప్రస్తావించబడింది అనమాట. సో ఇట్ వాజ్ నాట్ ఫర్ ప్రైవేట్ వెంజెన్స్, ఇట్ వాజ్ నాట్ ఫర్ అస్ టు టేక్ ద లా ఇన్ టు అవర్ హ్యాండ్స్. చట్టాన్ని మన చేతుల్లోకి మనం తీసుకోవడానికి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ కాదు అది, అది చట్టపరంగా జరగాల్సినటువంటి ప్రొసీజర్. కానీ అది మిస్యూజ్ చేయబడతా ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తూ మాట్లాడారు ప్రభు. అట్లాగే దాన్ని అర్థం చేసుకోగలం. ఓకే కదా. నాగేష్ గారు. ఓకే బ్రదర్, బట్ ఆల్మోస్ట్ ఓకే, ఐఎమ్ అగ్రీడ్ ఫర్ దట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత 1+ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. బహుశా అందుబాటులో లేనట్టున్నారు. లియోక్ మేసా అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టున్నారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. Brother, good evening, brother. I'm Luke from Hyderabad. ఎస్ గుడ్ ఈవినింగ్ బ్రదర్. బ్రదర్, నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు డేనియల్ లో మెన్షన్ చేసినటువంటి డేరియస్, కింగ్ డేరియస్ అండ్ కింగ్ సైరస్ ఓకే, ఇద్దరు ఒకటేనా, లేకపోతే ఇద్దరు వేరు వేరు రాజులా, లేదంటే ఒకరికే ఉన్న 2 పేర్లు? లేదు బ్రదర్, మీడ్స్ అండ్ పర్షియన్స్ కదా వాళ్ళు, మీడో పర్షియన్ ఎంపైర్ కదా. సో ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అ మీడ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ అ పర్షియన్. సో బోత్ ఆర్ కాంటెంపరీస్? I am not too sure. It must be so, brother.
బికాస్ అంటే టైమ్ లైన్ ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్ ఇమీడియట్లీ. ఓకే లిటిల్ ఇట్ కుడ్ బి దట్ దే ఆర్ కంటెంపరీస్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళు కలిసే రాజ్యాన్ని పరిపాలించారు. దానియేలు ప్రవచనంలో కూడా డివైడ్ అవుతుంది రూల్ అనేది చెప్తా ఉన్నారు కదా, ఈ 2 గవర్నమెంట్స్ కింద ఉంటుంది అన్నది చాలా క్లియర్ గా ఇండికేట్ చేస్తున్నాడు. కాబట్టి దే మైట్ హావ్ బీన్ కంటెంపరీస్ యాస్ వెల్. అది ఓకే ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్? షూర్ బ్రదర్. డేనియల్ లో మెన్షన్ చేసినట్టుగా బర్ ఎనోష్ సన్ ఆఫ్ మ్యాన్ అనేది ఫస్ట్ డేనియల్ మెన్షన్ చేశాడు, సన్ ఆఫ్ మ్యాన్ అనేది. సేమ్ ప్రేజ్ జీసస్ యూజ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్, సన్ ఆఫ్ మ్యాన్, బర్ ఎనోష్. దట్ మీన్స్ మెస్సయ. శాస్త్రులకు పరిశీలకు తెలుసు బర్ ఎనోష్ అంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ మెన్షన్ ఫర్ మెస్సయ, కమింగ్ మెస్సయ. సో యేసుక్రీస్తు స్వయంగా ఆయన క్లెయిమ్ చేస్తున్నారు కదా, నేనే సన్ ఆఫ్ మ్యాన్ అని. అవును, దట్ వాస్ దేర్ ప్రాబ్లం యాక్చువల్లీ. That was their problem. ఎందుకు టైమ్ అండ్ అగైన్ దే వర్ ఆస్కింగ్ వెదర్ యు ఆర్ మెస్సయా ఆర్ నాట్, టెల్ us అడిగారు. అవును, అంటే దో హి వాస్ పర్పస్ఫుల్ గా అడిగినారా లేకపోతే పర్పస్ఫుల్ గానే? డెఫినెట్లీ పర్పస్ఫుల్. ప్రభు కూడా నేను చాలాసార్లు మీకు చెప్పాను, అయినా మీరు విశ్వసించరు అని సమాధానంగా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు చాలా సూచక్రియలు చూసారు, అయినా కూడా మీరు నమ్మరు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో హీ డిడ్ మేక్ దోస్ క్లెయిమ్స్, హీ ఆల్సో ప్రూవ్డ్ దోస్ క్లెయిమ్స్ బై హిస్ signs and wonders, but they would simply deny and question again. అంటే వాళ్ళకి మెస్సయా తెలుసు ఆయన? లేదా, they at least knew that he claimed that. Whether they accepted that or not is a different question, but they knew that he claimed that. ఎందుకంటే పెరాబుల్ ఆఫ్ ది విన్యార్డ్ వచ్చినప్పుడు కుమారుణ్ణి కొట్టి వారసుడు వస్తున్నాడు, ఇతను చంపేస్తే రాజ్యం మంది అవుతుందని అని యోచన. అంటే మన గురించి చెప్పినారని వాళ్ళు దెన్ దే అండర్స్టూడ్ కదా. అవును. సో దట్ మీన్స్ నేను అంటే ఐ థింక్ నేను అనుకోవడం అంటే వాళ్ళకి తెలుసు ఈయన మెస్సయా అని తెలుసు, కానీ పర్పస్ గా చేశారని అనుకుంటున్నాను. తెలుసు అంటే బ్రదర్ వాళ్ళు కన్విక్ట్ అయ్యారని కాదు డెఫినెట్లీ, బట్ ఆయన క్లెయిమ్ వాళ్ళకి తెలుసు కాబట్టి దాని నుంచి దే ఆర్ ట్రైంగ్ టు రీడ్. అంటే ఈయన హీఈస్ మేకింగ్ హిమ్సెల్ఫ్ ద మెస్సయా అండ్ అస్ ద కల్ప్రిట్స్ వుడ్ కిల్ ద మెస్సయా అన్నట్టుగా అర్థం చేసుకుని ఉంటారు. అంటే ఇప్పుడు అంటే యోసేపు సహోదరులకి యోసేపు కళ అర్థం అవ్వక కాదు, కానీ దే డిడ్ంట్ వాంట్ టు బిలీవ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ జోసెఫ్ ఇస్ ద వన్ టు హూమ్ దే ఆర్ గోయింగ్ టు బౌ అన్న విషయం వాళ్ళు అంగీకరించలేకపోయారు యాక్చువల్లీ. ఇట్స్ ప్రిటీ మచ్ ద సేమ్ థింగ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సమయం 9 కనుక ఇక్కడ నుంచి కేవలం లైవ్ చాట్ లోని ప్రశ్నలు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని వీక్షకులంతా గమనించాలని మనది. ముఖ్యంగా జూమ్ పార్టిసిపెంట్స్ ఇంకా ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే తిరిగి మరలా వచ్చే మంగళవారం జాయిన్ అయ్యి మీ ప్రశ్న అడగాలని లేదా లైవ్ చాట్ ఆప్షన్ ని వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. లైవ్ చాట్ లో ట్రూ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రైజ్ లాట్ బోత్ ఆఫ్ యూ సార్, బైబిల్లో ఉన్న ద్రాక్ష రసం మద్యం రెండు ఒకటేనా, వేరువేరా? కానా విందులో యేసుక్రీస్తు కలిపిన ద్రాక్ష రసం గురించి మతోన్మాదులు అడుగుతారు, దీని గురించి అవగాహన లేదు, చెప్పండి. ఒకటి ద్రాక్ష రసము ఫర్మెంట్ అయినప్పుడు అది మద్యమే. ఓకే, అయితే ఈ రోజు మనకి వైన్ షాపుల్లో దొరికే ద్రాక్ష రసము ఎలా అయితే కెమికలైజ్డ్ గా ఫర్మెంట్ చేస్తున్నారో దాన్ని ఈక్వలైజ్ చేసుకుంటూ ఇస్రాయిల్లో వినియోగంలో ఉన్నటువంటి న్యాచురల్ ప్రాసెసెస్ ద్వారా వాళ్ళు ఫర్మెంట్ చేసి వాడుకున్నటువంటి వైన్ని కలిపి అది ఇది ఒకటే కాబట్టి తాగడానికి బైబిల్ అనుమతిస్తుంది అన్నటువంటి జస్టిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఏమో దాన్ని ఆధారం చేసుకుని బైబిల్ని మతోన్మాదులు అని మీరు ప్రస్తావించారు, వాళ్ళు ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే న్యాచురల్గా ఫర్మెంట్ అయినటువంటి వైన్ వాళ్ళు వాడారు, అది కూడా ఏ పరిమితులతో వాడాలన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి లేఖనాల్లోనే చాలా క్లియర్గా ఉన్నాయి. సో తాగడానికి లేఖనాలు అనుమతించినప్పటికి కూడా తాగి మత్తులై ఉండడానికి అనుమతించలేదు. ఎలాంటి సందర్భాల్లో ఎవరెవరు తాగాలి అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ మెడిసినల్ వాల్యూస్ అండ్ ఔషధ గుణాలు అందులో ఉన్నాయి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత మేరకు తాగాలి అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. వాటిని వయలేట్ చేస్తే ఎవరైనా తాగారంటే వాళ్ళ సొంత బాధ్యత మీద వాళ్ళు తాగారు తప్ప యూనో ఇట్స్ నాట్ ఎ పర్మిషన్ ఫర్ యూ టు బీ ఎ డ్రంకెన్ జస్ట్ బికాస్ దర్ ఇస్ వైన్ ఇన్ ద బైబిల్. ఓకే, రైట్. తర్వాత ఇటర్నల్ లైఫ్ సెలెస్టియల్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ఐ వెంట్ త్రూ హితబోధ యాప్ ఇన్ దట్ ఇట్ మెన్షన్డ్ Proverbs 8:22-31 అండర్ పార్ట్ 1 దేవుడు మా విశ్వాస ప్రమాణం. Why it has been added? If Proverbs 8 chapter is speaking about wisdom, then for what
the reason it has been mentioned, please let me understand, brother. ఓ యా యా మీరు మా విశ్వాస ప్రమాణం అనే దాంట్లో కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ యా సామెతల గ్రంథం 8వ అధ్యాయం గురించి మాట్లాడారు. అది జ్ఞానానికి సంబంధించింది కదా, అది ఎందుకు అందులో మెన్షన్ చేయాల్సి వచ్చింది వివరించండి. ఓ ఓకే యా ఇన్ఫాక్ట్ సో మేము ఫస్ట్ టైం ఆ విశ్వాస ప్రమాణంలో ఆ డిస్క్లైమర్ పెట్టుకోవడం చాలా మంచిదైంది. అంటే ఈ విశ్వాస ప్రమాణంతో సహా అన్ని రచనలు కూడా లేఖన వెలుగులో పరిశీలించబడాలి అన్నటువంటి డిస్క్లైమర్ని చాలా క్లియర్గా ఇచ్చాం మేము. సో సంభవ్ అది ఓవర్ తో వచ్చినటువంటి రెఫరెన్స్ బ్రదర్, కానీ అది క్రీస్తుని సూచించట్లేదు, అది విజ్డమ్నే సూచిస్తుంది అన్నదే మా స్టాండ్స్ కూడా. సో వీ విల్ డెఫినెట్లీ కరెక్ట్ దట్ అండ్ అప్డేట్ దట్ వెరీ సూన్. అంటే ఇఫ్ పాసిబుల్ టుడే ఇట్ సెల్ఫ్ వీ విల్ మేక్ ద కరెక్షన్. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ టు అవర్ నోటీస్. అలాంటి ఏమైనా డివియేటింగ్ అబ్జర్వేషన్స్ మీరు చేసుంటే కనుక తప్పకుండా మా నోటీస్కి తీసుకురండి. బికాస్ మా ప్యూర్ ఇంటెన్షన్ ఈస్ టు గివ్ అవుట్ ద ట్రూత్ వితౌట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎర్రర్ ఆర్ అడల్టరేషన్ యాజ్ మచ్ as పాసిబుల్. అండ్ సో మా వైపు నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉంటే డెఫినెట్లీ మేము దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి విల్లింగ్గా ఉన్నాం. 8:22-30 in Proverbs is not talking about Christ, it is talking about wisdom, and it will definitely be corrected in the statement of faith, brother. Thank you. తర్వాత ట్రూ అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, ఈ నెల 3-4 తేదీల్లో బైబిల్ రామాయణం మీద డిబేట్ జరగనుంది. కరుణాకర్, లలిత్ కుమార్లతో కూర్చోబోతున్న పాస్టర్లకు ఏమైనా సలహా గానీ అభిప్రాయం కానీ చెప్పండి. అది వాళ్ళు అడిగితే చెప్తాను, లేకపోతే వాళ్ళ తరఫున మిమ్మల్ని పంపించారని మీరు ఏమైనా ఎవిడెన్స్ చూపించగలిగితే చెప్తాను. ఓకే యా రైట్. తర్వాత పబ్జి లైట్ లవర్ అనే అడిగినటువంటి ప్రశ్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నమ్మొచ్చా? జీసస్ గురించిన ప్రశ్నలు లేక బైబిల్ కి సంబంధించిన ప్రశ్నలకు అంటే అది ఎలా ప్రోగ్రామ్ చేసుంటే అలా పనిచేస్తుంది కదా, దాన్ని నమ్మకపోవడం అంటూ ఏమి ఉండదు. అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ పరిమితుల పైన, లేకపోతే అది ఫంక్షన్ చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి పరిమితుల్ని బట్టి ఖచ్చితంగా తప్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది. అది ఇట్ లెర్న్స్ అండ్ అడాప్ట్స్ అన్న అది కాన్సెప్ట్ మనకు తెలుసు కాబట్టి ఏఐ విషయంలో మీరు కరెక్షన్ సజెస్ట్ చేస్తా ఉంటే అది కూడా నేర్చుకుంటుంది. సో అక్కడ కూడా మీరు ఏమైనా తప్పులు, ద బెస్ట్ థింగ్ యూ కెన్ కరెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఏఐ యాక్చువల్లీ. సో దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి అక్కడ ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ కనబడితే. మనుషుల్ని కరెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ ఏఐని కరెక్ట్ చేయడం చాలా ఈజీ. సో అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంది, కానీ మనం కరెక్ట్ చేసుకునే స్కోప్ కూడా అంటే అది డేటా ఏఐ సోర్స్ నుంచి తీసుకుంటుంది అనే దాన్ని బట్టి exactly. That's how it functions, and that it has its own limitations in that space. So it can make mistakes. So you can suggest better answers. Maybe you can contribute in building AI to be a more formidable resource. Yes. Yeah. తర్వాత లేవియకాండం 4వ అధ్యాయము, whether Leviticus 4 is basis for Christ's atonement. Leviticus 4 is not just the base for Christ's atonement, but Levitical laws ఏవైతే ఉన్నాయో, అంటే లేవి కాండంలో ఉన్నటువంటి ఆచార నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదో ఒక కోణంలో క్రీస్తుకు ఛాయగా, క్రీస్తుని సూచించే విధంగా ఉంది. ఎస్పెషల్లీ అవి స్పెసిఫిక్గా న్యూ టెస్ట్మెంట్లో వివరించి ఉంటే కనుక. వివరించి ఉండకపోతే ఎంత పరిమితుల్లో మనం దాన్ని అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాల్లో మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. బట్ హెబ్రీ పత్రికలో కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ప్లేసెస్లో కావచ్చు, డెఫినెట్గా యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణల గురించినటువంటి ప్రస్తావన, అంటే పాత నిబంధన బలి అర్పణలతో యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పరిచర్యని, ఆయన బలియాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నటువంటి వివరణలు ఉన్నాయి. ఆ పరిధిలో మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని కూడా. బట్ ఇట్స్ a foreshadowing of what Christ was to accomplish, definitely. All of the ceremonial law. Yes. Yeah. తర్వాత అదే ఐడి, పబ్జి అనే ఐడి నుంచి అడిగిన మరో ప్రశ్న, బ్రదర్ కరుణాకర్ జెహోవా మోషే కల్పించిన కల్పిత పాత్ర అని అంటున్నాడు, దీనికి మీ సమాధానం? అతని వాదనలన్నీ కూడా ఎవరో రాసిచ్చినటువంటి ఊహాకల్పితమైనటువంటి వాదనలు. దట్స్ మై ఆన్సర్. ఓకే. ప్రభురాత్రి భోజన క్షమించాలి, ఎంఎస్ అజయ్ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఎప్పుడు ఆచరించాలి? ప్రతి ఆదివారమా, నెలలో ఒకసారా, సంవత్సరంలో ఒకసారా? అంటే దీని గురించి మీకు ఏమైనా పర్టికులర్గా వర్డ్స్ ఎక్కడైనా కనబడితే ప్రిస్క్రిప్షన్ లాగా మీరు దాన్ని చూపించి అడగొచ్చు. ఎందుకంటే మీరు చదువుతున్న బైబిలే నేను చదువుతున్నాను.
అందులో అలాంటి ప్రిస్క్రిప్షన్ ఏమీ లేకపోతే నేను ఒక ప్రిస్క్రిప్షన్ చెప్తే అది నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అవుతుంది. అది మీకు కావాలంటే నేను ఇస్తాను. నేనైతే ప్రతి ఆదివారం తీసుకుంటాను. ఎందుకంటే ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు అన్న వచనాన్ని మేము చదువుతున్నాం. సో ఆదివారంన మేము కూడి వస్తాం కాబట్టి మేము రొట్టె విరుస్తాం. అది అపోస్తలుల క్రమం అని కనబడతా ఉంది. సో అలా చేస్తాం. అయితే కాదు ప్రతిదినం దినదినము రొట్టె విరుచు వచ్చిరి అన్నటువంటి వచనాన్ని కూడా ఉంది కదా. ఇప్పుడు మనం అలా చేయట్లేదు కదా అంటే దినదినం మనం కూడట్లేదు కాబట్టి రొట్టె విరవట్లేదు. అంటే ఎప్పుడు కూడి వచ్చినా బహుశా రొట్టె విరుచుకునేటటువంటి ఆ స్వేచ్ఛ ఉందేమో. క్రీస్తుని మనం తరచుగా జ్ఞాపకం చేసుకునేటటువంటి ఆ బాధ్యతలో భాగంగా మనం ఆయన ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవచ్చేమో. బట్ డెఫినెట్లీ ప్రతి ఆదివారం అయితే వాళ్ళు అది చేస్తున్నట్టుగా అపోస్తలుల ఆచారంలో మనకు ఇండికేషన్ ఉంది కాబట్టి అది చేయొచ్చు. బట్ దట్ అపార్ట్ స్పెసిఫిక్గా మీకు ఒక రూల్గా దాన్ని ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వాలని అంటే ఐఎమ్ నాట్ ది అథారిటీ టు డూ దట్. తర్వాత డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, విభు గారు, యశ్వంత్ గారు, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ పాస్టర్ జేపీస్ జాన్ పాల్స్ డిబేట్ విత్ కరుణాకర్? Karunakar seems to me that he purposefully misrepresents the Bible for his bread and butter, but I might be wrong. Yeah, you are absolutely right in your observation regarding Karunakar. Ante we know that right from the beginning he's just doing it for his survival. అంటే బైబిల్ పైన ఆధారపడేటటువంటి పాస్టర్ల గురించి ఇతను చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దర్శన భాగాలు తీసుకుంటారు. వాళ్ళు దర్శన భాగాలు తీసుకొని ఏదో కష్టపడి బతుకుతున్నారు పాస్టర్లు. కానీ ఇతను మాత్రం బైబిల్ మీద బురద జల్లి బతికాడు ఇతను ఇప్పటి వరకు. సో బైబిల్ మీద నిజంగా బతికినటువంటి వాడు ఎవడన్నా ఉంటే కరుణాకరే ఈ తెలుగు రాష్ట్రాల్లో. కరుణాకరు వాళ్ళంటే మతోన్మాదులు. సో డెఫినెట్లీ యూనో హీ పర్పస్ఫుల్లీ మిస్రిప్రజెంట్స్. జేపీ అదే జాన్ పాల్ చేసినటువంటి డిబేట్ గురించి మీరు నా థాట్స్ అడిగారు. నేను కొంతవరకు చూశానండి, చూడలేకపోయాను. ఎందుకంటే కరుణాకర్ మాట్లాడుతుంటే ఇట్ ఈస్ సో ఇరిటేటింగ్ టు హియర్ ఇట్. ఎందుకంటే ఇంటెన్షనల్గా మిస్రిప్రజెంట్ చేస్తూ మాట్లాడడం ఎంతసేపు మనం వినగలుగుతాం. సో ఐ వాజ్ యాక్చువల్లీ ఇన్ ద మిస్ట్ ఆఫ్ సంథింగ్. ఆ లింక్ అదేదో పాపప్ అవుతే కొంచెం సేపు చూశాను. ఐ కుడ్ నాట్ ఎండ్యూర్ సీయింగ్ ఇట్. కొంచెం ప్రశాంతంగా ఎప్పుడైనా కూర్చొని చూడగలిగినప్పుడు చూద్దామని వదిలేశాను దాన్ని. అంటే ఒకవేళ నేను అడ్రస్ చేయాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటాయేమో, ఆర్ ఆల్రెడీ అడ్రస్ చేస్తుంటే ఐ మే నాట్ ఈవెన్ కేర్ టు డూ దట్. బట్ ఏమైనా ఉంటాయేమో ఒకసారి పరిశీలిద్దామని అనుకున్నాను. బట్ ఐ కుడెంట్ డూ దట్. ఐఎమ్ రియలీ కెప్ట్ వెరీ బిజీ. సో ఐ కుడెంట్ రియలీ ఎగ్జామిన్ ఇట్ ఇన్ దట్ సెన్స్. బట్ కొంచెం సేపు వినే ప్రయత్నం అయితే చేశాను. అండ్ యూ రైట్లీ సే దట్ హీ ఇంటెన్షనల్లీ మిస్రిప్రజెంట్స్ ద బైబుల్ అండ్ ఐ జస్ట్ కుడెంట్ స్టాండ్ దట్. అదే ఆ డిబేట్ కి సంబంధించిన మరో ప్రశ్న జోసెఫ్ క్షమించాలి రాము బెగరి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న. ఈ మధ్య కరుణాకర్ మరియు జాన్ పాల్ గారి చర్చను చూశాను, కానీ అందులో కరుణాకర్ గారు పదే పదే దేవుని హేళనగా మాట్లాడడం, తన నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడారు. జాన్ గారు సమాధానం చెప్పినప్పటికీ కూడా ఏదో రకంగా సందర్భంలో నుంచి చూడకుండా అవహేళన చేయడం నాకు బాధేసింది. ఇలా మనం మన దేవుని అపహాస్యంగా మాట్లాడడానికి కారణం మనవారే కల్పిస్తున్నారని అనుకోవచ్చా? ఇద్దరికి సమానంగా అక్కడ దేవుణ్ణి కించపరచకూడదనే రూల్స్ లేకపోతే ఎందుకు చర్చలో పాల్గొంటున్నారు? సో యాక్చువల్గా విషయం ఏంటి అంటే అవహేళన ఎందుకు చేస్తున్నాడు? అతని దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే దట్ ఈస్ ఎ క్వశ్చన్ వీ షుడ్ ఆస్క్ కదా. అతను అవహేళన చేస్తున్నాడు అని అంటేనే, హేళనగా మాట్లాడుతున్నాడు అని అంటే అతని పాయింట్లో పసలేదు బేసికలీ. కానీ చాలా గొప్ప విషయం చెప్పేసినట్టుగా కలర్ ఇవ్వడం కోసం అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడు ఈ మతోన్మాదులందరూ చేసేటటువంటి విషయం. మరి ఆ స్కోప్ కూడా లేదు అని అంటే బండబూతులు తిడుతూ మాట్లాడతారు దేవుడిని. ఓకే, సో అది మనం అవకాశం ఇచ్చేదేం కాదు. వాళ్ళ దగ్గర పాయింట్ లేదు, సరైనటువంటి వాదన ఎలాగో వాళ్ళు తీసుకురాలేరు బైబిల్కి వ్యతిరేకంగా. కాబట్టి అది డెఫినెట్లీ ఒక స్ట్రాటజీ. అంటే అవతల వ్యక్తిని డిమారలైజ్ చేయడానికి. డెఫినెట్లీ హర్ట్ అవుతారు కదా, రిలీజియస్ సెంటిమెంట్స్, కాన్షియన్స్ ఇవన్నీ కూడా హర్ట్ అవుతాయి కదా అట్లాంటి మాటలు విన్నప్పుడు. సో ఆ డిమారలైజ్ చేయడానికి చేసేటటువంటి ఒక స్ట్రాటజీ అనమాట అది. సో అయితే ఇక్కడ జాన్ పాల్ చేస్తున్నటువంటి ఫార్మాట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ఏంటి అంటే, నేను ఇంతకు ముందు కూడా అతని స్టేట్మెంట్స్ అక్కడక్కడ వినడం జరిగింది. కాబట్టి ఒక ఇంబ్యాలెన్స్ ఏంటి అంటే, అతను నేను బైబిల్కి మాత్రమే కన్ఫైన్ అవుతానని చెప్తున్నాడు. అలా చేయడం వల్ల వాళ్ళు వాడేటటువంటి తర్కంలో ఉన్నటువంటి లోపాన్ని కానీ, ఎంత హాస్యాస్పదమైనటువంటి తర్కాన్ని బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నది మనం చూపించడానికి అవకాశం కోల్పోతాం అన్నమాట. అంటే వాళ్ళు వాడినటువంటి అదే తర్కాన్ని వాళ్ళ గ్రంథానికి మనం అప్లై చేసి చూపించగలిగినప్పుడు వాళ్ళు ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కొంతవరకైనా వాళ్ళు ఆలోచించేలాగా బలవంత పెట్టే అవకాశం ఉంటుంది.
సో ఆ అడ్వాంటేజ్ని కోల్పోయాడు జాన్ పాల్ అని నేను అనుకుంటున్నాను. దో ఐఎమ్ యెట్ టు వాచ్ ద కంప్లీట్ డిబేట్. ఓకే, సో ఎస్, శ్రీకాంత్ డాని అని అడిగిన ప్రశ్న. ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. ఈ లేఖన భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీ ప్రవర్తన అనే పదాన్ని చూపించి మందిరానికి వచ్చినప్పుడు సరైన వస్త్రధారణ గురించి చెప్పారు. అది ప్రశ్న. అంటే ఓవరాల్ టెన్నర్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా చాలా మంది మందిరాలకు వెళ్తారు, బలి అర్పణలు చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు, కానీ బయట వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండదన్నమాట. నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా కేవలం దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుడు ఆజ్ఞాపించినటువంటి బలి అర్పణలు మాత్రమే అర్పించి వెళ్ళిపోతే అది దేవునికి అంగీకారమైనది కాదు అన్నది చాలా జనరల్గా మనము ప్రాఫిటిక్ అడ్మానిషన్స్ నుంచి మనం డిరైవ్ చేయగలిగేటటువంటి ఒక కామన్ ప్రిన్సిపల్ అనమాట. అంటే పొరుగు అని పట్ల కనికరం చూపించకుండా, లేదా దేవుడు నేర్పించినటువంటి ఇతర నైతిక ఆజ్ఞలకు లోబడకుండా, వాటిని పట్టించుకోకుండా కేవలం కొన్ని ఆచారాల్ని మాత్రమే పాటించడానికి దేవుని సన్నిధికి రావడం అనేది దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన కాదు. అలా చేయొద్దు అంటున్నాడు. వస్త్రధారణ అనేది అంటే అసభ్యకరమైనటువంటి వస్త్రధారణ ఒకవేళ ఎవరైనా వేసుకుంటే అది మందిరానికి వచ్చినప్పుడు మంచిది కాదు, ఎప్పుడు మంచిది కాదు. అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగించేసేటటువంటి వస్త్రధారణ. సో ఒక వస్త్రధారణ కోసం మాత్రమే అది మాట్లాడుతుందని ఎవరైనా వాదిస్తే మాత్రం అలాంటిది ఏం లేదు అక్కడ. కానీ సత్ప్రవర్తనలో భాగంగా ఒకవేళ వస్త్రధారణ కూడా ఉంది అని అనుకుంటే, మనం ఎలా వస్త్రాలు ధరించాలి, ఎలా ప్రవర్తించాలి అన్నటువంటిది అందులో కూడా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆ నియమాన్ని అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంతతోటి లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలని మనము ముగించుకున్నాం కనుక చివరిగా కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలతోటి మనం క్లోజ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, అద్భుత వరాల పరిశీలన అనే అంశం పైన హితబోధ విశాఖపట్నంలో మరొక కాన్ఫరెన్స్ ని నిర్వహించబోతుంది అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆ కాన్ఫరెన్స్ లో అద్భుత వరాలకు సంబంధించి ముఖ్యంగా స్వస్థతలు, అద్భుతాలు, భాషల వరం గురించి, అలాగే ప్రత్యక్షతల గురించి, ఈ విషయాలను గురించి వాక్యం ఏం చెప్తోంది అనే కోణంలో నుంచి వాటిని పరిశీలించడానికి ఆ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. సో దయచేసి మీరు దానికి రిజిస్టర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మీకు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్, మీ తోటి చర్చ్ బిలీవర్స్ కానీ, మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వారి చేత కూడా ఆ కాన్ఫరెన్స్ కి రిజిస్టర్ చేసుకునేలాగా ప్రోత్సహించాలని, దానికి అటెండ్ అయ్యేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక రీసోర్సెస్ ని తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తోంది. ఆ రీసోర్సెస్ అన్ని వ్యాసాలు, కామెంటరీస్, స్ట్రాంగ్స్ నెంబర్స్, TSK స్ట్రాంగ్స్ నెంబర్ రిఫరెన్సెస్ తో కూడినటువంటి బైబిల్, అలాగే అనేక ఆడియో పుస్తకాలు, వీడియో ప్రసంగాల రూపంలో ఆ రీసోర్సెస్ అన్ని మీకు ఉచితంగానే 3 మాధ్యమాల ద్వారా మేము అందుబాటులో ఉంచుతున్నాము. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒక్కసారైనా హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఆ రీసోర్సెస్ అన్ని దాదాపుగా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మన నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండొచ్చు. ఈ రీసోర్సెస్ గురించి, అలాగే ఈ కార్యక్రమం గురించి కూడా మీరు వీటి ద్వారా వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతూ, అలాగే మీకు తెలిసిన పరిచయస్తులందరికీ, క్రైస్తవ మిత్రులకి, వారికి కూడా పరిచయం చేయాలని, ఆ విధంగా ఈ పరిచర్యకు మీ వంతు కంట్రిబ్యూషన్ మీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్సర్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది. తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు.